ప్రేమిస్తున్నారు. మీరు ఏ విషయంలో బాధలు పెట్టి ఉన్నారు క్షమించండి అయ్యా. మీ బిడ్డలందరినీ ప్రభువా మీరు ప్రేమిస్తున్నారు తండ్రి. మీ సంఘంలో ఉన్న బిడ్డలు ఒక్కొక్కరి మీద మీరు పెట్టిన ప్రణాళిక, మీ దర్శనం నెరవేర్చబడును గాక. ఈ దినం కూడా తండ్రి ఆరాధన ద్వారా మీ నామాన్ని మాత్రం మహిమ తెచ్చుకోండి అయ్యా. అయ్యా పాడబోతున్న పాటల ద్వారా, శుద్ధియాగం ద్వారా, సజీవ సాక్ష్యాల ద్వారా అయ్యా, ప్రతి భాగం ద్వారా అయ్యా మీరు వచ్చి మాతో మాట్లాడి మహిమ పొందమని, ఆశీర్వదించమని, దీవించి మీరే మహిమ పొందమని అయ్యా, రావాల్సిన బిడ్డలు కొత్త వారిని కూడా నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో మహిమ ఘనత ప్రభావానికి అర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమె గట్టిగా చప్పట్లు కొడి దేవుని కూడా ఈ జూన్ మాసంలో మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఆయనతో సమూహంలో చేసుకున్న దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అందుకే చెప్పబడు స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, నా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరవబడని మేలు చేసినవి. కొనియాడెదము మరవబడని మేలు చేసినవి. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. పాట పాడాలి. ఇది ఏమనుకోండి
ద్రాక్షవల్లి నిత్యమైన సంతోషము నీలోనే.
యేసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా, అయ్యా నీకే స్తోత్రం. యేసు రక్తం ద్వారా మా విమోచన కలుగజేసిన దేవా, యేసయ్యా నీకే యేసు స్తోత్రం. రక్తం ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా, యేసయ్యా నీకే యేసు స్తోత్రం. రక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా, యేసయ్యా నీకే స్తోత్రం. అపవాది శక్తులపై మాకు జయమిచ్చిన యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం. అపవాది తలను సెలవులో చిరుదక్కిన యేసయ్యా, యేసయ్యా స్తోత్రం. అందరూ గట్టిగా చెప్పండి. సాతాను మా కాళ్ళ కింద శీఘ్రమా చిరుదగ్గిస్తానన్న యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం. కాలమంతయు మరణ భయం చేత దర్శనం లోబడిన నడిపించిన యేసయ్యా, యేసయ్యా నీకే మీ స్తోత్రం. శిలువ మరణం చేత అపవాదిని వాడి అనుచరులను నిర్ధారిగా చేసిన మా జీవితాన్నిచ్చిన యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం. మాలో ఉండి మమ్మల్ని పాపను గూర్చి నీతిని గూర్చి తీర్పుని గూర్చి ఒప్పింపు చేసిన పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా నీకే స్తోత్రం. మమ్మల్ని సరస్వత్యంగా నడిపించిన పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా నీకే స్తోత్రం. సంభవింపు సంగతులు మాకు తెలియజేసిన పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా నీకే స్తోత్రం. చెరిపు శక్యము గాని మూలుగులతో మా పక్షమును విజ్ఞాపన చేసిన పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా నీకే స్తోత్రం. సమస్తమును మాకు బోధించిన పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా నీకే మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేసిన యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం. పరలోకంలో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం. ముఖ్యపు గుమ్మాలు కలిగి బంగారు వీధులు కలిగి పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకెళ్ళబోచిన యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం. త్వరలోగాని మమ్మల్ని తీసుకెళ్ళబడి త్వరలో రావచ్చిన యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మైంపరుస్తాం. దేవుని మైంపరుస్తాం. ఇప్పుడు కూడా సజీవ సాక్ష్యాలు ఉంటే సాక్షి కలిగి వారు త్వరగా సాక్ష్యం చెప్పండి. సాక్షి ఏమని చెప్పేవారు మైక్ అట్నే ఇచ్చేది. ఎవరు సాక్షి కలిగి ఉన్నారో సాక్షి చెప్పండి. దేవునికి మహిమ కలుగుగాక. నెక్స్ట్ మాసం దాన్ని కాచి కాపాడి ఇంకా ఏ వాటాలు ఉంటాయి అని పోషించి తన ఎప్పుడు సార్లు బలపరిచి కాపాడి ఇంకా ఈ నూతన మాసంలో మరియు తోరి ఆయన సమూహం కూర్చొని దేవునికి మహిమ కలుగుగాక. ఇన్ని వచ్చిన అన్ని సంవత్సరం కూడా నాతో ఆయన చేస్తున్నాను. కాబట్టి ప్రతి మాసం దాన్ని కాచిపోవడానికి దేవుడికి స్తోత్రం. చిన్న సాక్ష్యం నేను తెలుసుకున్నాను. దేవుని మైంపరు చెప్పండి కూడా చేసే మైంపరుస్తాం. సేవకుని దేవుడు తెలిసిన మాసం అంతా ఏ తక్కువ లేకుండా అలాగే పరిస్థితులు ఏ కలిగి వచ్చినప్పుడు కూడా దేవుడు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగుతున్నాక మాసంలో కూడా శ్రేష్టంగా పరిచర్యని ఉద్యోగంతో లేవనెత్తిన దేవుడు డిస్ట్రిక్ట్ లైన్లో కూడా మనకు దేవుడు ఒక రూమ్ ఇచ్చి అక్కడ కూడా పరిచర్య ప్రారంభిస్తున్నారు. అక్కడ కూడా 3 వారంగా ఇక్కడ ఎవరిసు గురి జరిగింది. 2వ వారంగా ఈరోజు సాయంకాలంతో అభిషేకాలను కూడా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగుతున్నాక అనేకులకు ఆశీర్వాదకరంగా మన పరిచర్యని దేవుడు ముందుగా తీసుకెళ్తున్నారు. దేవునికి చెప్పండి కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగుతున్నాక సాక్షి కలిగిన తోడుగా సాక్షి చెప్పండి. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏమనంటయ్యా, అభిషేక ప్రార్థన వచ్చేసి నిన్న వారంలో పులివెందులు విన్నాను కదయ్యా, రిసెల్స్ కాలనీలో కొత్తగా. అక్కడ చాలా ఆశీర్వాదంగా ఉన్నదియా. దేవుడు అక్కడ వెళ్ళి ఇంటింటికి వేసి అభిషేకం గురించి చెప్పమని చెప్పినాడు. దాసుని ద్వారా ప్రేరేపించినాడు. అక్కడ వచ్చి వెళ్ళి ఇంటింటికి చెప్తుంటే ప్రతి తల్లి చేతులెత్తి వందనాలు చెప్పి వస్తామని చెబుతుంది తప్ప ఎవరు కోపరించుకోలేదు, ఎవరు ఏమనలేదయ్యా. సమాధానంగా బాగుండేది. అది అంటే పరిచయం చేశారు. మీరు జీవన సంఘంలో దేవుడు ఇచ్చిన పరిచయం జరిగించినారు. హల్లెలూయా. ప్రతి ఇంటికి పోయి పిలిచినారు. స్తోత్రం. క్రిస్టియన్ లైన్లో ప్రియంగా పోయిన వారంలో ఈ గుడికి పెట్టినప్పుడు దేవుడు చెప్పింది ఏమంటే జీవన సంఘ స్త్రీలు ప్రతి ఇంటికి పోయి అందరినీ ఆహ్వానించమని చెప్పమన్నారు. అలాగనే మన మధ్యలో ఉన్న బిడ్డలు హరిమంతలి గారు అన్నమంతలి గారు ఇద్దరు వచ్చి మోసేతో కలిసి ప్రతి ఇంటికి వాళ్ళు గ్రూప్గా వెళ్ళి అందరినీ ఆహ్వానించినారు. ఎందుకంటే పాలూరు పరిచర్య యేసు మహారాజు పట్టణము యేసయ్య సింహాసనం వేసి కూర్చున్న పరిచర్యలోని ఈ రూమ్ మాకు దేవుడు వీళ్ళ కూడా వస్తుంది. దేవుడికి స్తోత్రం. వీళ్ళు వెళ్ళి 4 వెళ్ళి అక్కడ
పాలూరు పరిచర్య గురించి సువార్త చెప్తూ అందరినీ ఆహ్వానించారు. అక్కడ కూడా దేవుని మహిమ, ఆయన సన్నిధి బాగా ఎగువచ్చిందియా. దేవుడు వచ్చి అక్కడ ప్రతి కట్టు తెంపి వేసినానని మాట్లాడినాడు. అభిషేకం ప్రతి బిడ్డ పొందుకుంది. నేనైతే నాకైతే అభిషేకం దుముకుతుంది. ఎట్లా దుముకుతుంది అంటే అట్లా దుముకుతుంది. తట్టుకోలేకపోతాను అభిషేకంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదంగా, దీవెనలుగా ప్రతి బిడ్డ అక్కడ వచ్చి స్వస్థత, విడుదల పొందుకొని పరిశుద్ధాత్మ గురించి తెలుసుకుంటారు. ఆయన వాక్యము, ఆ పరిశుద్ధాత్మ అభిషేకము అట్లా అన్నీ తెలియని బిడ్డలకు తెలియజేసిన పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెప్తూ, ఇంకా తెలియని వాళ్ళకు తెలియజేయమని యేసయ్య నామం పేరు అడుగుతున్నాను. నా సాక్ష్యం దేవుడు దీవించిన దేవుని మహిమపరచండి. ఇది దేవుడు ఇచ్చిన ధన్యత, ఇది ఒక గొప్ప భాగ్యం. ఏమంటే అభిషేకాన్ని గురించి తెలియని వాళ్ళ మధ్యలో మన పరిస్థితి దేవుడు తీసుకుపోవడం, ఆ ప్రాంతంలో మనకి ఇల్లు ఎవరు ఇవ్వరు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ మెయిన్ సెంటర్లో క్రిస్టియన్ లైన్లో CSHS ఎదురుగా దేవుడు మనకు రూమ్ ఇచ్చి అక్కడ అభిషేక ఆరాధన, యవనస్తులు కూడిగా సీయోను సంఘంలో ఉన్న బిడ్డలపై పరిస్థితి చేయాలని దేవుడు ఆసక్తి కలిగి ఆశతో పంపిస్తూ అక్కడ జరుగుతున్న పరిస్థితి చూస్తే ఆశ్చర్యమైపోయింది. మొదటి ఆరాధనలోనే బలమైన అభిషేకం దిగి వచ్చింది. పరిశుద్ధ ఆత్మదేవుడు బలంగా మాట్లాడినారు. పరిశుద్ధ ఆత్మదేవుడు బలంగా దిగి వచ్చి మాట్లాడినారు. వాళ్ళు వచ్చిన వాళ్ళంతా వాళ్ళకి ఏమీ అర్థం కాదు, ఆశ్చర్యపడిపోయినారు. అంత గొప్ప మహిమ పాలూరు పరిచయలో దేవుడు ఇచ్చినాడు. చెప్పండి కూడా యేసయ్య మహిమపరచాలి. ఈ పరిచయలో యేసయ్యనే సింహాసనం వేసి కూర్చుండి సేవ చేస్తున్నానని చెప్పి 5 ఏళ్ళుగా మేము ప్రకటిస్తున్నాం. 5 ఏళ్ళుగా దేవుడు మాట్లాడుతూనే ఉంటున్నారు. 5 ఏళ్ళుగా ఆయనతో పరిస్థితి జరిగిస్తూనే ఉంటున్నారు. ఉజ్జీవాడి గురించి చెప్తున్న ప్రతి ప్రవచనం నెరవేరుస్తూ ఒక్కొక్క కార్యంగా దేవుడు చేస్తూనే వస్తున్నారు. సీయోను సంఘ బిడ్డలు దీన్ని బాగా గుర్తు చేయాలా? గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పింది ఏది కూడా తప్పిపోలేదు. సమస్తము నెరవేరుస్తున్నాడు. ఉజ్జీవం లేచింది. పులివెంకాలు ఇప్పుడు ఉజ్జీవం లేస్తుంది పాలూరు సంఘం ద్వారా. హల్లెలూయా. అనేకులు యేసయ్య దగ్గర పులివెంకాలలో రాబోతున్నారు. పోయిన శుక్రవారము మన పక్కన సలోమి యొక్క ఇంట్లో సువార్త కూడిక పెట్టమని చెప్పి దేవుడు మాట్లాడితే 5 నెలల ముందుగానే దేవుడు మాట్లాడారు. కానీ ఇప్పుడే సమయం వచ్చి ఆకనే మా ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలి అని చెప్పి అడిగినప్పుడు శుక్రవారం పెట్టుకుంటాను. అలా శుక్రవారం పెట్టుకుంటే అక్కడ కూడా చాలా గొప్ప కార్యాలు జరిగింది. చెప్పండి కూడా దేవుడి మైండ్ పర్సన్. అక్కడ నేను ఒక తల్లి పిలిచి నాతో చెప్పింది ఏమిటంటే, నేను వచ్చినప్పుడు నా కాలు 2 మోకాలు భయంకర నొప్పి, నేను కుర్చీలో కూర్చుండి ఆరాధన స్టార్ట్ చేసి పాటలు పాడి వాక్యం చూస్తున్నప్పుడు నాకు ఏం జరిగింది కదా, నేనే లేచి వచ్చి కింద వచ్చి మోకరించినాను ఏంటంటే. చెప్పండి కూడా దేవుడి మైండ్ పర్సన్. ఇంతవరకు అలాగా నా జీవితంలో మోకరించి కూర్చుంది లేదు. నేను ఎలా కింద వచ్చినా నాకే అర్థం కాదా. లేచి మీ దగ్గర వచ్చినాను, మీకు సాక్షి చెప్పాలని వచ్చినాను, చెప్పలేకపోతున్నాయి. కానీ తర్వాత ప్రార్థన చేసుకుని వస్తే నాకు మబ్బు వచ్చింది. ఎలా నా ఇంటికి వచ్చినా తెలియదు. నేను నడవలేని పరిస్థితిలో నేను బాగా నడిచి వచ్చినాను. నాకు మంచి నిద్రపోయినా, నాకు ఏవో గొప్ప విడుదలగా ఉంది. ఆయన కూడా యేసయ్యలో దిగంటే దిగమంటున్నాడు అని చెప్పి ఆ తల్లి సాక్షి చెప్పింది. చెప్పండి కూడా యేసయ్య మైండ్ పర్సన్. ఇలాగా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే సీయోను సంఘం ద్వారా మనం యోగించలేకపోతున్నాము. కానీ దేవుడు చెప్పిన మాటలు ఏది కూడా తప్పిపోలా. ముందుగానే చెప్తున్నాడు ప్రవచనగా, తర్వాత జరిగిస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా. మన యేసయ్యకే మహిమ కలుగుతుందా. ఎందుకంటే ఈరోజు కూడా ఏ సాక్ష్యంలో కూడా దేవుడు చేస్తున్నాడు. ఏది కూడా మనిషి కూడా కాదు, సేవకులు కాదు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి సార్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నా సాక్షి ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, నేను అప్పుడు బాగలేక ఉండిందని. నేను మరణ స్థితిలో ఉండి నేను మళ్ళీ దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని తీర్మానం తీసుకున్నాక దేవుడు విడుదలిచ్చినాడు. ఆ రోజు నుంచి అక్కడ నేను హాస్పిటల్లో ఏదైతే నేను దేవునికి చెప్పి మాట ఇచ్చినానో, ఏం జరిగింది ఆ రోజు నాకు అబార్షన్ జరిగింది. అబార్షన్ జరిగి మరణానికి వెళ్ళిపోయినా. అవునయ్యా. బ్లడ్ అంతా నీకు వెళ్ళిపోయింది, రక్తం అంతా పోయింది. రక్తం లేదు, బీపీ తగ్గిపోయింది. బీపీ అస్సలు లేదు. చాలా ఘోరంగా ఉన్నాను నేను. కానీ అక్కడ దేవుడు సేవకుని ద్వారా మాట్లాడించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సేవ గురించి చెప్తున్నాడు. దేవుడి దగ్గర అప్పుడు నేను తీర్మానం తీసుకున్నాను. తండ్రి, ఆదివారం అయితే నీ పరిచయం నేను ఎప్పుడు విడిచిపెట్టాను, నమ్మకంగా నీ సేవ చేస్తానని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను.
చేసుకున్నాక నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. ఆమేన్. ప్రాణం పోవాల్సింది నాకు, కానీ దేవుడు తిరిగి ఇచ్చినాడు. ఆమేన్. ఆ రోజు నుంచి నేను ప్రతి వారము తప్పకుండా దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. ఈ ఆరాధన చప్పట్లు దేవుని మహిమపరచండి. యవనస్తురాలు నేను ఎలా వస్తున్నానో పిల్లల్ని వేసుకొని చార్జింగ్ పెట్టుకొని లేని స్థితిలో కూడా దేవుడు నన్ను నడిపించినాడు. నన్ను ఈ పరిచయంలో దేవుడే ఉండి ప్రతి బిడ్డను నడిపిస్తున్నాడు. యేసయ్యనే కార్యం చేస్తున్నాడు. నడిపిస్తున్నాడు. మనలో ఆసక్తి, నమ్మకం, విశ్వాసం ఉంటే చాలు, ఆయన ఎలా నడిపిస్తాడో నడిపిస్తాడు. నా పిల్లలు కూడా చాలా ఆరోగ్యం బాగాలేకుండా ఉండింది. ఆ బిడ్డలు కూడా దేవుడి నెలంతా కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఏ హాస్పిటల్కి పోకుండా జ్వరం అంతా తీసేసి దేవుడే నడిపిస్తూ ఆయన తైలాభిషేకంతో తాకుతూ అభిషేకం ఇస్తూ దేవుడే నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి ఎల్లప్పుడూ ప్రతి బిడ్డ మీద ఇలాగే ఆయన కృప ఎల్లప్పుడూ ఉండును గాక. దేవుడు నా పిల్లల్ని ఆయన సేవలో ఘనంగా వాడుకును గాక. తండ్రి, ఈ చిన్ని సాక్ష్యం దేవుడికి సమర్పించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు దేవుని మహిమపరచండి. యవనస్తురాలు తన జీవితంలో ఈ రోజు చూడలేకపోయిన ఒక పరిస్థితి ఆ బిడ్డకు వచ్చింది. పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పేశారు, బీపీ డౌన్ అయిపోతా ఉంది, రక్తం పోతుంది, ఆగలేదు, కడపకి తీసుకువెళ్ళి చివరిగా చేయతినారు. వాళ్ళు కూడా ఉదయం నుంచి పెట్టుకుని చివరిగా మామూలుగా కాలేజీని గడపకు పంపిస్తుంటే ఆ బిడ్డకు ఏదే తెలియదు, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడే విషయం ఏమిటంటే, ప్రభువా యేసయ్యా, నా ప్రాణం తిరిగి ఇస్తే నీ కొరకు నేను గదికి సేవ చేస్తానని చెప్పి తీర్మానం తీసుకోమన్నాడు. చెప్పటి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. కుటుంబంలో ఎన్నో పరిస్థితులు భర్త రక్షింపబడలా, కానీ ఆ బిడ్డని దేవుడే ప్రతి ఆదివారం నడిపిస్తున్నాడు. యేసయ్యనే నడిపిస్తున్నాడు. ఆయన పరిచర్యలో ఏది తీర్మానం తీసుకుందో దాన్ని నెరవేర్చడానికి కొరకు ఆయన సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. యవన వయస్సులో ఆ బిడ్డ ఇంత దేవుని కొరకు బలముగా నిలబడి దేవునితో నూతన అభిషేకం ద్వారా, ప్రవచనం ద్వారా, భాషల ద్వారా, ప్రార్థన శక్తి ద్వారా ఆమె తీసుకున్న తీర్మానంలో యేసయ్యనే నడిపించి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. అలా మనం కూడా ఆసక్తి కలిగి ఉంటే ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఇక ఎవరు సాక్ష్యం త్వరగా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే, అమావాస్య రోజు మీరు మందిరంలో లైవ్లో కలుసుకోన్నారు. కానీ అమావాస్య రోజు మీరు అక్కడ వెళ్ళినప్పటి నుంచి నేను అనాయింటింగ్ ఇక్కడ పొందుకుంటున్నా, కానీ అక్కడ భాషలు సరిగ్గా రావడం లేదు. అమావాస్యలో నాకు దేవుడు ఫుల్ అనాయింటింగ్ ఇచ్చినాడు. భాషలు అసలు నాకు తెలియకుండానే భాషలతో నింపబడ్డాయా. అంటే కొండగాడ సేవకులు వెళ్తున్నాము, కొండగాడ పోవాలని అందరికి ఆహ్వానించినాము, కానీ కొండగాడ రాని వారు రాలేకపోయినారు. పరిస్థితి కొద్ది వర్షం వాతావరణం ఉన్న వల్ల అందరూ మందిరంగాడికి వెళ్ళారు. మందిరంగాడికి వెళ్ళినప్పుడు లైవ్ అక్కడ కొండగాడ నుంచి లైవ్ లో దేవుడు మీకు అందరి వరకు అమావాస్య ప్రార్థన జరిగించినాడు. హల్లెలూయా. అమావాస్య ప్రార్థనలో దేవుడియా అమావాస్యలో నాకు ఎక్కువ అభిషేకం ఇచ్చినాడు. అభిషేకము అనే భాషలు దేవుడు బలంగా ఇచ్చినాడు. దేవుడు నాతో మాట్లాడేది ఏంటంటే, నేను ఏదో నా మనుషులో బాధలు, నా మనుషుల కష్టాలన్నీ ప్రార్థన చేసి భాషలు పొందుకునేప్పుడు నాతో దేవుడు ఒకటి మాట్లాడాడు. ఎందుకు దేవుడు అది నాతో ఎందుకు మాట్లాడాడంటే, నన్ను గణపరుస్తున్న వారిని నేను గణపరుస్తానని నాకు ఒకే వాగ్దానం ఇచ్చినాడు. భాషలు పొందుకునేటప్పుడు నాకు బలంగా అభిషేకం వచ్చింది. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇది దేని కొరకు మాట్లాడాడో ఆయనకే తెలుసు. నన్ను గణపరుస్తున్న వారిని నేను గణపరుస్తాను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. కూడా అమావాస్య ప్రార్థన పాలూరులో వీరందరూ కలిసి మందిరం వాడ ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడ బలంగా అభిషేకంతో నింపబడి అక్కడ సేవకుల ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చి ప్రార్థన చేసినప్పుడు బలంగా అమ్మగారిని దేవుడు తాకి దేవుడే మాట్లాడించిన ఒక వాగ్దానం ఏమిటంటే, నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను. హల్లెలూయా. మనం ఎప్పుడైతే నిజంగా యేసయ్యను గణపరుస్తామో మనం గణపరచబడుతున్నాం, మనం దీవించబడుతున్నాం, మనం ఆశీర్వదించబడుతున్నాం. ఇది అందరూ సంఘస్థులు అందరూ జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యని మీరు ఎప్పుడైనా గణపరుస్తామంటే ఆరాధనకు వస్తే దేవుని గణపరుస్తున్నారు, దేవునికి సాక్షి చెబితే దేవుని గణపరుస్తున్నారు.
మీ నడకలో మీ క్రియలు అంతా ఏసీని మయంపరిచినప్పుడు, ఏసీని మీరు గణపరిచినప్పుడు దేవుడు తప్పకుండా మిమ్మల్ని గణపరుస్తాడు. ఆమేన్. చెప్పండి ఆఖరికి సాక్షి చెప్పండి. ఇలా వెళ్ళి జరిగింది కదా, దేవుడు మీ కుటుంబంలో ప్రార్థన పెట్టించినారు కదా, సాక్షి ఏం జరిగింది? చిన్నగా చిన్న సాక్షి చెప్పు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని ఆశీస్సులు హలో, దేవునికి మహిమ కలుగును. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు అన్నగారు పిలిచి ప్రార్థన పెట్టుకోమని చెప్పినాడు. నేను అక్కడ మీద అనుకోని నేను ఇంటికి వచ్చి పండుగ ప్రార్థన చేసుకుని వచ్చి 3 గంటలకు ఏదో డబ్బులు ఒకరికి ఇచ్చినాను. ఇచ్చింది ఆమె చాలా బాధపడతాను. నేను అన్నాళ్ళకి వచ్చి చెప్పాను, ప్రార్థన చేసినాను. ఆమె నీ డబ్బులు నీకు వస్తాయి, భయపడగాకు అని చెప్పినాను. చెప్పిన వాటినే నా పక్కనే వచ్చాను, ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాము అని చెప్పినాను. చెప్పినాక సరే అమ్మ అని వచ్చి ప్రార్థన చేసినారు. వర్షం వస్తుంది, ఎంత చేయాలబ్బా? అద్దం నుంచి వర్షం పడతానే ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి అయ్యా వర్షం పడుతుంది, ఎంత చేయాలంటే దేవుని మీద విశ్వాసం పెట్టుకోమ్మా, నీకు తగ్గిపోతుంది, ఏం కాదులే అన్నాడు. సర్లే అని పోయినాను. ఆయన 6 కల్లా వర్షం ఆగిపోయింది. ప్రార్థన బాగా గలంగా చేర్పించినాడు దేవుని మహిమ కలుగును. ప్రార్థనలో వచ్చిన వాళ్ళకి ఎలా అద్భుతం జరిగింది? వచ్చిన వారు మా ఇంటి పక్కన అమ్మని పిలిచినాను. వచ్చింది అసలు మోకాల మీద కూర్చోలేదు, లావు ఎక్కువ ఉంది, అసలు మోకాల మీద కూర్చోలేదు. కూర్చొని బాగా మోకాల మీద ప్రార్థన చేసుకుని ఆమె దిక్కు తిన్నాక ఆమె అయ్యగారికి వచ్చింది సాక్షి చెప్పాలని. మళ్ళీ చెప్పలేక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నన్ను పట్టుకొని ఇంటికి వేసా, నన్ను పట్టుకోవద్దు, నేను వెళ్ళిపోతా ఇంటికి అనేది. ఇంటికి వెళ్ళిపోయిందేమో ఆమె. ఇంకొక ఆమె కూడా నాకు కాళ్ళ నొప్పులు తగ్గిన సాకులో వచ్చింది, పిలిచింటే ఆయన కనుక వచ్చి ఆమె నాకు ప్రార్థన చేసిన, అయ్యా ప్రార్థన చేసిన నొప్పులు తగ్గినాక చర్చికి రావాలని ఎందుక అనింది. తగ్గినాయి, నొప్పి తగ్గింది, ఇంకా రావాలంటే పొద్దున పోయి పిలిచిన రామ్మ అంటే లేదక్క అంత పని మీద పోతాము అని చెప్పి పోయింది. ఈమె కూడా రాత్రి లాక్డౌన్ కూడా చెప్పినాను, చెప్పింటే వస్తాము లేదా ఇంకా రాలేదు. దేవునికి స్తోత్రం. సభలు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇంట్లో ప్రార్థన అక్కగారు పెట్టి తన కుటుంబాన్ని కొరకు ప్రార్థన చేయమని చెప్పి పక్క ఉన్న వాళ్ళంతా పిలిచింది. వచ్చిన వాళ్ళందరినీ దేవుడు తాకి స్వస్థపరిచినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. తెలుగు సాక్ష్యాల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తాము. సంఘ ప్రార్థనలు ఉన్నాయి, బల్ల ప్రార్థన ఉంది. యవనస్తులు ప్రార్థన చేస్తే బల్ల కొరకు ప్రార్థన చేయాలి. అమ్మగారి సంఘాలను ప్రార్థన చేస్తాం. తర్వాత వాక్యం. ప్రతి యవనస్తులు దేవుడు పరిచర్య ఇచ్చినారు. ఈ పరిచర్యలో యవనస్తులకు ఇచ్చిన పరిచర్యని యవనస్తులు తప్పకుండా సక్రమంగా చేయండి. దేవుని కొరకు ఉచివాని కొరకు మిమ్మల్ని ఏర్పరుచుకున్నారు దేవుడు. మామూలు పరిచర్య కాదు ఇది. యేసయ్యనే సింహాసనం వేసి ఆయన చేస్తున్న పరిచర్య. ఈ పరిచయతో క్షమించి శుద్ధీకరించి మహత్వంతో కడిగేమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. తండ్రి బల ఆరాధనకు పదవ తండ్రి దినవన తండ్రి ప్రతి ఒక్కరు నడిపించి ఉన్నావు. నీకు స్తోత్రములు. నన్ను కూడా నడిపించుకున్నావు. స్తోత్రములు. ప్రతి ఒక్కరిని తండ్రి శుద్ధీకరణ కుటుంబంతో శుద్ధీకరణ ద్వారా తండ్రి సజీవ సాక్షుల ద్వారా పాటల ద్వారా శుద్ధీకరణ ద్వారా మేము పొందేది స్తోత్రములు. ఈ దినం కూడా తండ్రి మీరు దిగొచ్చిన బాగా దయచేస్తున్నాం. మీరు నమ్ముచున్నాం తండ్రి.
ప్రతి ఒక్కరిని తండ్రి క్షమించండి, శుద్ధీకరించండి. గొప్పగా మీ బల్లాలో తండ్రి పాల్పరచడానికి అర్హులైన సహాయం దయచేయండి. మీరు గొప్ప దేవుడు, అన్ని చూస్తున్న దేవుడు, జరిగిస్తున్న దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరిలోనూ నెమ్మది, సమాధానము, సంతోషము దయచేయి. గొప్ప దేవ, సంతోషం దయచేసి తండ్రి, సమాధానం దయచేసి తండ్రి. మీ బల్లాలో చేసిన సహాయం దయచేయండి. మీరు దిగి వచ్చి మాట్లాడిన తండ్రి, ఇక్కడ ప్రతి ఒక్కరికి తండ్రి మీ చెప్పు ద్వారా బలా దయచేయమని బాధించుకుంటున్నాం తండ్రి. నన్ను ఇక్కడ దేవుడి సమస్యను కూర్చొని తండ్రి పరిచయం చేస్తున్నారు తండ్రి. మీకే స్తోత్రములు. ఎవడు తండ్రి ఏకంగా బాగా తీసుకున్న తండ్రి, శిక్షకులు హెచ్చరికలకి ఇది కావాల్సిన చెప్పుకున్నావు తండ్రి. ఆ విధంగా మాకు వద్దాయ తండ్రి. మమ్మల్ని పరీక్షించుకుంటున్నాం తండ్రి, మమ్మల్ని విమర్శించుకుంటున్నావా తండ్రి. మమ్మల్ని క్షమించండి, శుద్ధీకరించండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ బల దయచేయండి, మీ రక్తం దయచేయండి తండ్రి. సంతోషంతో తండ్రి ఈ నెలంతా తండ్రి ఏ కష్టములు నష్టములు లేకుండా తండ్రి సహాయం దయచేయండి. బల ద్వారా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబంలో కూడా తండ్రి ఆశీర్వాదం దయచేయండి, నెమ్మది సమాధానం దయచేయండి. కట్లు తెంచి మేము ప్రార్థించుకున్నాం తండ్రి. ఇప్పుడు కూడా తండ్రి మీరు దిగి వచ్చి ఉన్నారు, ప్రార్థన చేసి ఉన్నారయ్యా తండ్రి. నాలో మీరు మాట్లాడుచున్నారు తండ్రి. మీకు స్తోత్రములయ్యా, మీకు మహిమ కలుగుగాక. వచ్చిన జ్ఞాపకం చేసుకోండి, రాను జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రాలను నడిపించండి తండ్రి. ఇంకా తండ్రి ఏసయ్య విశ్వాసం లేవనెత్తమని ప్రార్థించుకున్నా తండ్రి. ఇంకా చాలా మంది తండ్రి రొట్టె మిగిలి కూర్చున్నారా తండ్రి. తండ్రి మిగిలి కూడా తండ్రి ఇంకా నడిపించు. మీ బిడ్డలు ప్రతి ఒక్కరిని చేర్చుకో తండ్రి. మీ మయమైన కార్యాలు కుటుంబాల పట్ల జరిగించమని తండ్రి. ఇప్పుడు బాగా కూడా మీరు మాకు దయచేస్తున్నాను నమ్మొచ్చు తండ్రి. శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ప్రతి ఒక్కరిని వాడుకోండి. వేస్తున్నాం వాడుచున్నాం తండ్రి. చేసిన ప్రార్థన అలాగనే బలాన్ని మనకు సహాయం చేసిన దేవునికి రెండు చేతి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 సంఘ ప్రార్థన బాగా ప్రార్థన చేస్తాం. సంఘర్షణమాని వరకు సంఘ బిడ్డల వరకు బాప్తిసం పొందబోతున్న వారికి బలాన్ని వారి వరకు స్తోత్రం నాయనా, స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నిత్యము దేవదూతల చేత కొనియాడబడుతున్న నా యేసయ్య తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నైనా తండ్రి పునరుద్ధానమును కూడా తండ్రి అయ్యా ఉదయకాలము నీ సన్నిధిలో తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ తండ్రి నువ్వు నడిపించినందుకై నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు నాయన. ఈ ఆరాధనలో కూడా తండ్రి అయ్యా నాకు ఇచ్చిన ఈ సేవలో కూడా తండ్రి నాయన నీ సేవ చేయడానికి నాకు సహాయం చేయమని తండ్రి అయ్యా నీ పాదంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నడినెత్తి నుంచి అరికాలు వరకు తండ్రి నీ అమూల్యమైన రక్తంతో నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను పరిశుద్ధపరచు నాయన. నన్ను శుద్ధీకరించు తండ్రి. నాయన నా తప్పులను క్షమించి నా అపరాధములను క్షమించి తండ్రి అయ్యా నీ ఆత్మతో అభిషేకముతో నింపి నైనా నీ సేవ చేయడానికి ఏ గీత లేని దాన్ని నన్ను ఏర్పరుచుకున్నావు అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీ ప్రేమతో నీ కృపతో తండ్రి అయ్యా నీ సంకల్ప చూపున నన్ను నడిపిస్తున్నావు. నీకు స్తోత్రములు తండ్రి. నాయనా నీ సన్నిధిలో కూడా నాయనా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేస్తూ తండ్రి అయ్యా తండ్రి అయ్యా ఈ నెల బల్లాలో కూడా తండ్రి అయ్యా బల్లా తీసుకొని వచ్చిన ప్రతి నాయన ప్రభా బిడ్డని జ్ఞాపకం చేసుకోమని నాయన అయ్యా నీ రక్తముతో పరిశుద్ధపరచమని తండ్రి శుద్ధీకరించమని నాయన అయ్యా నీ సన్నిధిలో తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ స్థలం అంతా నాయన ప్రభా అయ్యా నాయన మీ మహిమతో నింపండి తండ్రి. మీ రక్తముతో కప్పండి నాయన. అయ్యా మీరు ఉద్యోగంగా ఈ సేవలు ఎవరుతున్నారు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఇంతవరకు తండ్రి సజీవ సాక్ష్యముల ద్వారా మహిమ పొందిన దేవానికి స్తోత్రములయ్యా. స్తుతివాగము ద్వారా మహిమ పొందిన దేవానికి
స్తోత్రములు తండ్రి. పాటల ద్వారా మహిమ పొందిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా నీ దాసులనిద్దరిని బట్టి స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఈ ఆరాధన ముగింపు వరకు దేవా అయా నీ దాసులను నువ్వే ఉండి నీ సిలువు సాట్ను మరుగు చేసుకొని తండ్రి మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రమయ్యా. అయ్యా మీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి, మీ వాక్యముతో మమ్మల్ని సరిచేయండి, మీ వాక్యముతో మమ్మల్ని తట్టమని నాయన మీ పాదములో ప్రార్థిస్తున్నాను తండ్రి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు నాయన. నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీకు స్తోత్రములు. అయ్యా మీ వాక్యముతో మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని సరిచేయండి, మాతో మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అయ్యా వచ్చి మీ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి అయ్యా మీరు పరిశుద్ధపరిచి మీ అభిషేకముతో నింపి మీరే దిగి వచ్చిన ఆయన బలంగా ఆరాధన జరిగించి మీ ఆత్మతో నింపి తండ్రి పరిశుద్ధంగా తీసుకోవడానికి సహాయం చేయమని తండ్రి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన యవనస్తురాళ్లను స్త్రీలను పురుషులను తండ్రి అయ్యా నాయన నీ దాసులను తండ్రి వృద్ధులను అందరినీ కూడా తండ్రి అయ్యా నీ నామములో తండ్రి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సమస్తము నీకు అప్పచెప్తున్నాము అయ్యా. ఆరాధనంతా నీకు అప్పచెప్తున్నాము ప్రభువా. మీరే దిగి వచ్చిన ఆయన మమ్మల్ని పరిశుద్ధపరిచి తండ్రి మాలో ఉన్న బలహీనతలు మాలో ఉన్న అపవిత్రతను యేసు నామమున వెలగొట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నా నామమున మీరు ఏది అడుగుతున్నారో తండ్రి అది నేను నెరవేరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు అయ్యా. యేసు నామములో తండ్రి మా మీద ఉన్న కట్లు మా సంఘం మీద ఉన్న కట్లు ఏ బంధకమున్నా యేసు నామమున తండ్రి విడిపించునాయన, స్వస్థపరుచునాయన, బలపరుచునాయన, దీవించునాయన, ఆశీర్వదించునాయన. మీరే దిగి వచ్చి బలమైన హస్తముతో మమ్మల్ని తాకమని దీవించమని ఆశీర్వదించమని తండ్రి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎలాగనే జరిగిస్తే రెండు చేతి స్తోత్రం చెప్తాను. స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన బిడ్డలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. స్తోత్రం. సీఎం సంగతులు బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని విజ్ఞాపనలు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రకటనలో ప్రతి ఆదివారము ఇక్కడ 10 గంటల ఆరాధన, సాయంకాలం అభిషేక ఆరాధన క్రిస్టియన్ లైన్లో కొత్తగా దేవుడు మనకు అనుగ్రహించిన గృహంలో ప్రారంభించబడి ఉంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొంది దేవునికి ఆశీర్వాదం పొందుకోండి. ఆదివారం సాయంకాలం జరుగుతున్న పరిచర్య మీరందరూ వచ్చి యేసయ్య కొరకు సేవ చేస్తున్నారు. ఈ ఆరాధనలో కలుసుకుంటున్నారు, అక్కడ వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఆ ప్రాంతానికి వరకు మనం నిలబడుతున్నాము. మనలో ఉన్న అభిషేకాన్ని దేవుడు బయటికి తీసి అందరికీ అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అందుబట్టి సాయంకాల ఆరాధన తప్పకుండా అందరూ కలుసుకోవాలని యేసు నామములో యేసయ్య పేరిట నేను కోరుకుంటున్నాను. దేవుడిని అందరూ శుభమని చెప్పిన విషయం ఇది. మీరు కూడా వచ్చి సేవ చేయాలి. సాయంకాలం లేట్ అయిపోతే మీ అందరినీ ఆటోలో తీసుకుపోయి ఇంట్లో వెళ్ళి పెట్టమని దేవుడు చెప్పినారు. పోయిన వారం కూడా లేట్ అయిపోయింది, కొద్దిగా 10 నిమిషాలు మళ్ళీ తీసుకెళ్ళి ఆటోలో వదిలిపెట్టేసినారు. అందుబట్టి ఈ పరిచర్యని చేయడానికి దేవుడు మీకు అభిషేకం ఇచ్చినాడు, మీకు పిలుపు ఇచ్చినాడు కనుక మీరు తప్పకుండా వచ్చి అభిషేక ప్రార్థనలు కలుసుకోండి. అలానే శనివారం జరుగుతున్న యవనస్తుల గుడికి కూడా యవనస్తులు వచ్చి కలుసుకోండి. అక్కడ కొత్త యవనస్తులు వస్తున్నారు. వాళ్ళకందరికీ యేసు మహారాజు పట్టణాన్ని గురించి, పాలూరు పరిచర్య గురించి, మనకి ఇచ్చిన అభిషేకాన్ని గురించి అక్కడ ప్రకటించబడుతుంది సువార్త. దాని కొరకు కూడా మీరు వచ్చి ప్రార్థన చేయాలి, మీరు ముందుకు ఉండాలి, అభిషేకంతో నింపబడాలి. యవనస్తులు కూడా తప్పకుండా కలుసుకోండి. దేవుని అందరూ దీవించిన గాక. ఆమేన్. మీ కుటుంబంలో ప్రార్థన పెట్టుకోవాలంటే సేవకుడు స్వప్నాలు చూసి వచ్చినారు, ప్రేరేపిస్తున్నారు. కుటుంబంలో సమాధానం లేకుండా సోదరులతో ఉండేవారు ఎవరైనా ఉంటే కూడా పాలూరులో మీ కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలంటే చెప్పండి. ఏ దినంలో దేవుడు పెట్టుకోవాలని ప్రేరేపిస్తే మేము వచ్చి కుటుంబ ప్రార్థన పెట్టించి వస్తాము. మందిరంలో కాదు, మనం కుటుంబంలో ప్రార్థన పెట్టుకునేది మంచిది. కుటుంబంలో సమస్యలతో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ పని చేస్తుందో మీకు తెలియదు, నాకు తెలియదు, దేవునికి తెలుసు కనుక మనం యేసయ్య దిగి వచ్చి విడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును. మనందరూ కలిసి ఈరోజు పల్లా వాక్యాన్ని కొరకు సిద్ధపడతా చిన్న ప్రార్థన చేసుకుంటాం. అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా యేసయ్య, జీవం గల దేవా, మీకు స్తోత్రం తండ్రి. ఈ దినం కూడా ప్రభువా మంచిగా ఇంతవరకు తండ్రి మీ పరిచర్యని, మీ ప్రార్థనని, మీ ఆరాధనని గొప్పగా జరిగించినారు తండ్రి. ఇప్పుడు వాక్య భాగానికి వెళ్ళకూడదు ప్రభువా, మీరు మా ముందుగా ఉంటున్నారు ప్రభువా. మాట్లాడే వారు మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవుడే మాట్లాడతారు అన్న మాట ప్రకారం మీరే నాలో ఉండి మా అందరిలో ఉండి మాట్లాడి
ప్రభువా ప్రతి విషయంలో మేము సరి చేసుకుంటూ ప్రభువా మళ్ళా వాక్యం ద్వారా కూడా మమ్మల్ని పరిశుద్ధపరచమని. అయ్యా ఇక మీకు ఇష్టం లేని క్రియలు, అయ్యా మిమ్మల్ని దుఃఖపెడుతున్న బాధపెడుతున్న క్రియలు ఏది మాలో ఉందో ప్రభువా సమస్తముని తీసివేసి అయ్యా పరిశుద్ధమైన పిల్లలుగా మేము తండ్రి, కల్మిషం లేని పిల్లలుగా చిన్న పిల్లలనే మారి తండ్రి మీ చిత్తం చేయడానికి, మీ సేవ చేయడానికి సహాయం చేయమని, అందరితో నాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరుస్తాం. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈరోజు కూడా జూన్ మాసం 1వ తారీఖులో ఆదివారం వచ్చింది. అందుకని ప్రతి మాసం 1వ తారీఖులో దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఎంతమందికి మీకు తెలుసు? అందరూ తెలుసు. 1వ తారీఖు దేవుడు ఇస్తున్న వాగ్దానం మొదటిగా మనం చదివి వాక్యానికి వెళ్తాము. వాగ్దాన వచనము యెషయా గ్రంథము 45. అందరూ తీసుకోండి. యెషయా గ్రంథము 45 అధ్యాయం. చెప్పండి తీసుకున్నవారు. యెషయా గ్రంథం 45 అధ్యాయం తీసుకో. కొత్త పాత నిబంధనలో యెషయా గ్రంథం 45 పేజీ నెంబర్ చూడండి. పేజీ నెంబర్ చూడండి. బైబిల్ చదివారు త్వరగా చదవండి. ఈరోజు బలా ఉంది కనుక టైం ఎక్కువ తీసుకోకుండా త్వరగా ముగించబడాలా. సహాయం చేయండి. యవనస్తులు చదవడానికి సహాయం చేయండి. యెషయా గ్రంథం 45 2వ వచనం నుంచి నేను చదువుతాను. నేను బాగా గమనించండి. పేజీ నెంబర్ 607 45 అధ్యాయం. యెషయా గ్రంథము 45 అధ్యాయము 607 పేజీ పాత నిబంధనలు. దేవునికి మహిమ కలుగును గాక. 45 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదెను. బాగా గమనించండి. 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలమును సరళము చేసేదెను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప కడియలను విడగొట్టుదను. 3వ వచనము. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనములను నీకు ఇచ్చేదను. ఆమేన్. చప్పట్లు కొట్టి యేసయ్య మహిమపరచండి. యవనస్తులు చదవండి. యవనస్తులు మైక్ చదువు. 2-3. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనములను నీకు ఇచ్చేదను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. గొప్ప వాగ్దానం. ఈ నెలలో 6 నెలలో సంవత్సరం నీకు సగం వచ్చినా మనం జనవరి కన్ను మూసి తెచ్చినట్టుగా ఉంది. 6వ నెలకు మనం అడుగు పెట్టున్నాం. ఈ 6వ నెలలో కూడా
దేవుడు సంవత్సరానికి సగం అయిపోయినట్టు కనుక 6 నెలలు అడిగి పెట్టేశాను, ఇక మిగిలిన 6 నెలలే ఉంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలంలోనూ సరాలము చేసేది అంటున్నాడు. చెప్పలుగా గట్టిగా మహిమపరచండి, దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు ఎప్పుడు మనకు ముందుగా వెళుతూనే ఉంటున్నాడు. సియోను సంఘ బిడ్డలకు ఒక గుర్తింపు ఉండాలా, బాగా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా సరే, సంఘమైనా, సంఘ పిల్లలైనా, సంఘ బిడ్డలైనా, చిన్నవారైనా, ఎవరైనా సరే, మనకు ముందుగా దేవుడు పోతూనే ఉంటున్నాడు. హల్లెలూయా. నువ్వు గుర్తిరగకుండా ఉండవచ్చు కానీ, నీకు అది తెలియకుండా ఉండవచ్చు కానీ, ఒకవేళ నువ్వు దాని మర్చిపోయి ఉండవచ్చు కానీ, దేవుడు ప్రతి క్షణం కూడా నీకు ముందుగా వెళ్తున్నాడు. దాన్ని ఈ రోజు కూడా గుర్తు చేస్తున్నాడు తన వాగ్దానంతో. నేను నీకు ముందుగా పోవచ్చు, నేను నీకు ముందుగా పోవచ్చు. ప్రతి క్షణం మనకు ముందుగా దేవుడు పోతున్నాడు. ఈ పరిచర్య మామూలు పరిచర్య కాదు. ఏదో ఒక దేవుని కొరకు మనం రక్షించబడి పరలోక రాజ్యాన్ని స్వీకరించుకున్న పరిచర్య కాదు ఇది. లోకం అంతటికి ఉద్యోగం తీసుకుని వస్తున్న పరిచర్యలో మనం ఉంటున్నాము. గట్టిగా చెప్పండి గట్టిగా. భూమి అంతటికి ఒక గొప్ప మరణం విడుదల చేయబోతున్నాడు దేవుడు. ఇక్కడ ఈ సియోను సంఘము, యేసు మహారాజు పట్టణము, చిన్న పాలూరు గ్రామం అది. అక్కడ యేసు సన్నిధి యవనలో ప్రవచన పరిచర్య ద్వారా ఎవరు పరిచర్య చేస్తున్నారంటే, దేవాది దేవుడే దిగి వచ్చి పరిచర్య చేస్తున్నాడు. గట్టిగా చెప్పండి కూడా. దేవుని మహిమపరచు. సింహాసనాసీనుడుగా జకర్యా గ్రంథం 6:13 ప్రకారం అతడే ఆలయమును కట్టును, అతడే సింహాసనం వహించి అతడే యాజకత్వం చేస్తున్నాడు. రాయబడి అతడే సింహాసనం వేసి కూర్చున్నాడు, అతడే ఆలయం కట్టున్నాడు, అతడే సమస్యని జరిగిస్తున్నాడు. అతను ఎవరు కాదు, యెహోవా. హల్లెలూయా. ఆ యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు ఈ రోజు వాగ్దానం? ఈ జూన్ మాసంలో కూడా దేవుని బిడ్డ బాగా ఉంచు, నేను నీకు ముందుగా పోవచ్చు, నేను నీకు ముందుగా పోవచ్చు. ఏం చేస్తున్నాడు దేవుడు? మెట్టగానున్న స్థలమును సరాలము చేసేదను, సరాలము చేస్తూనే ఉంటున్నాడు అంటున్నాడు. నీకు తెలుసో తెలియదు కానీ నీ జీవితంలో వస్తున్న ఒక్కొక్క పోరాటంలో దేవుడు నీకు ముందుగా పోతున్నాడు. హల్లెలూయా. ఆయన ముందుగా పోతున్నాడు కనుకనే ఈ రోజు ఈ బల పరిచర్యకి, బల ఆరాధన వచ్చినావు. నువ్వు ఇంకా మరణించకుండా జీవంతో ఉంటున్నావు. నీ బ్రతుకు ఇంకా మరణించకుండా సజీవ లెక్కలో ఉంటుంటే నీకు ముందుగా దేవుడు పోతున్నాడు కనుకనే. హల్లెలూయా. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నీవు నేను నమ్మదగిన వాడుగా ఉండలేకపోయి ఉండవచ్చు. ఎన్నో విషయంలో ఆయన బాధ పెట్టిండవచ్చు, మనం ఎన్నో సమయంలో ఆయన తునీకరించి ఉండవచ్చు. కానీ వాడిని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక ఈ రోజు కూడా వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలము నేను ఏం చేస్తున్నానంటే సరాలము చేస్తున్నా అంటున్నాను. అది మాత్రం కాదు, ఇత్తడి తలుపులను నీకు ముందుగా ఎన్ని ఇత్తడి తలుపులు వేయబడినాయో, సాతాను గారు తీసుకొచ్చి ఎన్ని ఇత్తడి తలుపులు వేశాడో ఒకటి దేవుడే పగలగొట్టినాడట. ఇనుప గడియలను ఏం చేసినాడట? విరగొట్టాడట. హల్లెలూయా. చెప్పబడి దేవుని మహిమపరచండి. ఇత్తడి తలుపుని ఎవరాచో పగలగొట్టబడు సార్. ఇత్తడి తలుపుని పగలగొట్టాలంటే ఏం కావాలి? మనం మామూలుగా మనిషి శక్తి అయితే ఎలా చెప్పండి, ఎంత కఠినమైనది. కానీ దేవుడు దిగి వచ్చి మన విరోధంగా ఉన్న ఇత్తడి తలుపులను ఏం చేస్తున్నాడంటే పగలగొడుతున్నాడు. హల్లెలూయా. పాలూరు గ్రామము మామూలు గ్రామం కాదు, భయంకరమైన ఇత్తడి తలుపులు వేయబడిన గ్రామంలో దేవుడు దిగి వచ్చి అక్కడ పరిచయం చేస్తున్నాడు కనుక దాన్ని పగలగొడుతూ పరిచయాన్ని ముందుగా తీసుకెళ్తున్నాడు. గట్టిగా చెప్పబడి దేవుని మహిమపరచు. లోపడిన వాళ్ళని ప్రజలు ఎదుట, మూర్ఖులు ఎదుట దినమెల్లానే చేయి సాగుతున్నాడు. యెషయా గ్రంథం 61:2 చెప్పినట్టుగా లోపడిన వాళ్ళని ప్రజలుగా, మూర్ఖులుగా, బలమైన వ్యతిరేకమైన ఆత్మతో నింపబడిన వారి మధ్యలో ఈ పరిచయం ఎలాగో కొనసాగించబడుతుంది. ముఖ్య కారణం ఏమిటంటే మన దేవాది దేవుడు మన అందరికీ ముందుగా ఆయన పోస్తున్నాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ రోజు వాగ్దానము, ఈ జూన్ మాసం మొదటి తేదీకి ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నేను ఇత్తడి తలుపులను ఏం చేస్తున్నాడంట? పగలగొడతాను. ఇనుప గడియలు వేయబడిన దాన్ని ఏం చేస్తున్నాడంట? విరగొడుతున్నాడంట. నీ కుటుంబంకి, నీకు విరోధంగా ఎక్కడ ఇనుప గడియలు సాతాను వేసి పెట్టినాడో నాకు తెలియదు, మన ఒక్కరు కూడా తెలివి ఉండవచ్చు. కానీ దేవుడు దిగి వచ్చి విరగొట్టాన్ని ఈ మాసంలో చెప్తున్నాడు. గట్టిగా చెప్పండి. దేవుడు భయపరచు. ఈ రోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం నమ్మండి, రూఢిగా నమ్మండి. ఇత్తడి తలుపులు పగలగొట్టబడును,
ఇనుప గడియలు విరగొట్టబడును. యేసు నామములో ఇది జరగబోతుంది. హల్లెలూయా. ఈ వాగ్దానం నమ్మితే ఇప్పుడే అది ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానంలో 3వ వచనం ఏం చెప్పబడింది అంటే, నేను పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నానని ఇది చేస్తా అంటాడు. హల్లెలూయా. ఇది పేరు పెట్టి పిలిచినాడు. ఈరోజు నీకు ఏం పేరు పెట్టినాడు? అది సేవకులు పెట్టిన పేరు కాదు. బయట తెలుసుకోండి. ఏదో సేవకులు నోరుకు వచ్చినట్టుగా పేరు పెట్టినారని చెప్పి మీరు ఎవరు అనుకోద్దు. మీకు ఇవ్వబడిన పేరు, ఒక్కొక్క పేరుని దేవుడు పరలోకంలో రాసి పెట్టినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా దేవునికి మహిమ కలుగుతున్నాడు. నీకు ఇవ్వబడిన పేరు ఎవరు పెట్టింది? అక్కడ ఏం చెప్తున్నాడు ఈ వాగ్దానంలో? పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నువ్వు ఏం చేయాలా? తెలుసుకోవాలని. తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, అంధకార స్థలంలో ఏమున్నది? నిధులు ఉన్నాయి. సాతానుకు తెలియని అంధకార స్థలంలో దేవుడు పరలోక మర్మాన్ని దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న వారికి తెలియని నిధి, ఈ లోకంలో ఎవరికి లేని నిధి దేవుడు నీకు ఇచ్చున్నాడు. అది పరలోక నిధి. అందుకే ఇక్కడ వాగ్దానంలో దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నారంటే, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. హల్లెలూయా. నీకిచ్చెదను. సీయోను సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా ఎవరెవరు ఈ వాక్యం వింటున్నారో మీ అందరికీ దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సీయోను సంఘంలో అంత గొప్ప రహస్యం ఉంది, అంత పెద్ద ఒక మర్మం ఉంది. అంధకార స్థలంలో ఉంచబడిన రహస్యంలో ఉన్న ఒక భయంకరమైన ధనం ఉన్నది. ఆ ధనముని దేవుడు ఈ లోకంలో ఎవరికి తెలియకుండా దేవుడు ఎక్కడ దాచిపెట్టినాడంట? అది ఎక్కడ దాచిపెట్టినాడంట? అక్కడ రాయబడింది, ఆ రహస్య స్థలంలోనికి మరుగై ధనముని నీకు ఇచ్చేదను. అంధకార స్థలంలో ఉంచబడిన నిధిని నీకు ఇస్తాడంటున్నాడు. ఈ వాగ్దానం చదువుతున్నాక దేవుని బిడ్డరా, నీకు ఇవ్వబడిన అభిషేకము అది మరుగైనది, అది రహస్యమైనది. నీకు ఇవ్వబడిన అభిషేకముతో, బలమైన ప్రవచనతో, నీకు ఇవ్వబడిన భాషల వరణతో, ఈ నూతన అభిషేకము ఈ భూమి లెక్క ఎవరికి రిలీజ్ చేయలేదు దేవుడు. ఒక మర్మముని బట్టి ఈ అభిషేకాన్ని మనకు దేవుడు దయచేసినాడు ఈ సీయోను సంఘానికి. ఈ సీయోను సంఘంలో ఉన్న యేసయ్య పరలోక దేవుడు భూమికి దిగి వచ్చి ఈ సీయోను సంఘాన్ని ఏర్పరచుకుని దీని పేరు పెట్టి పిలిచి, నీకు విరోధంగా ఎక్కడెక్కడ ఇనుప గడిలు ఉన్నాయో, ఇత్తడి తలుపులు ఉన్నాయో అన్ని విరగొడుతూ ఆయనకు సేవ చేయడానికి వరకు నేను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు. నీవేమో అనుకున్నావు, నేను తిరుగుతా తాగుతా నా బ్రతుకు ఇదే సరిపోతుంది, నేను ఇలాగ ఉంటే పాపం చేస్తూ తిరుగుతుంటేనే సరిపోతుంది నా బతుకులు అనుకుంటా. కానీ దానికి కాదు అని పిలిచింది దేవుడు. రహస్య స్థలంలో ఉన్న ధనములు నీకు ఇవ్వాలా. నీ ద్వారా ఈ భూమి అంతా ఆశీర్వదించబడాలా. అనేకులకు ఆశీర్వాదంగా మారిపోవాలా. ఆమేన్. ఎంతమందికి ఆశ ఉన్నది? సీయోను సంఘ బిడ్డలది. నేను అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. నాలో ఒక రహస్య ధనం ఉన్నది, అదిగా నూతన అభిషేకం. ఈ లోకంలో ఉన్న ధనము ఎవరికి ప్రయోజనపడదు. నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా అది బ్యాంకులో ఉంచబడిన వరకు ఒక్కరు కూడా అది లాభం కాదు. అది నీకే ప్రయోజనపడదు. ఎన్ని కోట్లు ఉన్నా అన్ని తినడానికి మనం ఏం కడుపుందా? లేదు ఇలా చేసుకున్నానికి లోకంలో ఏముంది చెప్పండి? ఎంత మాత్రమో అంత మాత్రమే తింటాం. మన దగ్గర అన్ని ఉన్నాయని చెప్పి అన్ని తినడానికి మనకు కల్పించాడు దేవుడు. ఎన్ని కోట్లు ఉన్నా దాన్ని తినగలుగుతామా? కానీ దేవుడు రహస్య స్థలంలో దాచి ఉంచబడిన ఆ ధనము నీ దగ్గర ఉంటే నీ ద్వారా అనేకులు పోషించబడతారు. చెప్పబడి దేవుని మహిమపరచండి గట్టిగా. ఈ ధనము నీకు దేవుడు ఇచ్చినాడు. అందుకే చెప్తున్నాడు, రహస్య స్థలములో మరుగైన ధనం నీకు ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు. అంధకార స్థలంలో ఉంచబడిన నిధిని నీకు ఇచ్చిందా అంటున్నాడు. అది పరలోక నిధి. ఆ పరలోక ధనము సీయోను సంఘం పొందుకునుంది. సీయోను సంఘంలో ఉన్న బిడ్డలు పొందుకుని ఉన్నారు. కానీ ఇది తెలియక, ఇది గుర్తెరగగా మీరు ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో ఉన్న మామూలు మనిషిలాగా వెళ్ళిపోతున్నారు. మామూలు క్రియ జరిగిస్తున్నారు. మీకు పిలువబడిన పిలుపు మనకు అర్థం కాల. మనకి ఇవ్వబడిన అభిషేకాన్ని గుర్తు మనకు రాలా.
మన మామూలు సంఘం, మామూలు క్రియలు, మామూలు ఆటపాటలు, అలరీలు ఇట్టే పోతుంది మన జీవితం. కానీ దేవుడు ఈరోజు వచ్చిన ఇన్ని దాని కొరకు పిలవలేదు. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు నేను పిలవలేదు. లోకంలోని నిన్ను వేరు చేసింది దేని కొరకు? లోకంలో నుండి పాలుగ్రాములు ఎన్నో వందల మందిలో 1000 మందిలో ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి నేను ఎందుకొరకు ఏర్పరుచుకున్నాను? ఈ రహస్య స్థలంలో ఉన్న ధనముని, అంధకార స్థలంలో ఉంచబడే నిధిని నీకు దయచేయాలని నేను పిలుచుకుంటే నువ్వు దాన్ని విడిచిపెట్టి లోక వైపు, లోక కార్యాల మీద మనసు పెట్టుకుని ఉంటే దాన్ని ఎలా నువ్వు పొందగలుగుతా? ఎలా పొందగలుగుతా? ఎలా పొందగలుగుతా? దేవుడు ఈరోజు కూడా అడుగుతున్నాడు ప్రశ్న. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాగ పొందగలుగుతావు ఆ నిధిని? ఆ ధనము నీకు వద్దా? పరలోక రహస్యము, పరిశుద్ధ పుస్తకము, ఈ భూమిలో ఎవరికి తెలియని గొప్ప మర్మమైన ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడి ఉన్న, ముద్ర వేయబడి ఉన్న ఆ పరిశుద్ధ పుస్తకము ఈ లోకంలో ఉంచబడిన ఒక గొప్ప ధనం. అది గొప్ప నిధి. అది ఏమి చెప్తుంది వాక్యం? ఇక్కడ అంధకార స్థలంలో ఉంచబడిన నిధి, రహస్య స్థలంలో మరువైపు ఉన్న ఆ ధనము మనందరికీ దేవుడు ఇవ్వాలని మనం ఏర్పరచుకున్నాడు. తన సంఘముగా ఏర్పరచుకున్నాడు, తన పిల్లలుగా ఏర్పరచుకున్నాడు, సేవకులుగా మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క చోట్ల ఉంటాం. కానీ ఈరోజు అందరూ సీయోను సంఘముగా కలిసి ఆయనతో ఉద్యోగ పరిచర్య కొరకు, ఆయన దిగి వచ్చి చేస్తున్న యేసయ్యనే జరిగిస్తున్న పరిచర్యకు మనం ఎందుకొరకు పిలుచుకున్నాడంటే ఈ రహస్య స్థలంలో ఉన్న ధనము నీకు ఇవ్వాలని, ఆ అంధకారంలో ఉన్న, ఆ అంధకార స్థలంలో ఉన్న ఆ నిధిని నీకు దయచేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంత గొప్ప బహుమానం నీకు ఇచ్చి ఉంటే, నాకు ఇచ్చి ఉంటే, కానీ తెలియక మనం ఇంకా మామూలుగా పరిచర్య సరిగా చేయలేక, ఆరాధనకు సరిగా రాలేక, ఇక శోధనతో పడుతూ, ఇక వెంటాడుతూ, సాతానుతో వెంటాడుతూ, మనతో సాతాను వెంటాడుతూ మన జీవితం ఇంకా కలిసిపోతుంటే ఎప్పుడు ఈ నిధి దేవుడు మనం దయచేయాలి చెప్పండి? ఈ రోజు కూడా ఒక గొప్ప ప్రణాళికలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఉద్యమం త్వరలో ఉంది. ఈ సంవత్సరంలో గొప్ప మర్మం విడుదల చేయబోతున్నాడు. వాగ్దానం నెరవేర్స్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. వాగ్దానం నెరవేర్చే పడి తర్వాత నువ్వు తలలో కొట్టుకున్నా, రొమ్ములో కొట్టుకున్నా, ఏమి కొట్టుకున్నా కూడా లాభమే లేదు. ఎందుకంటే అయిపోయింది, వాళ్ళ టైం లేదు. పిలువబడిన పిలుపు నుంచి పోయిన తర్వాత ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. ఒకరి పేరు ఏమి? యాకోబు. ఇంకో ఆయన పేరు ఏసా. 2కు దేవుడు మంచి పిలిపించాడు. కానీ ఏసా పెద్దవాడు, తన తండ్రి దగ్గర బహుమానం పొందుకోవాలని ఆశపడినాడు, కానీ పొందలేకపోయినాడు. యాకోబు పొందుకున్నాడు. ఎందుకంటే ఒకరోజు యాకోబు తన ఇంట్లో ఒక శ్రేష్టమైన ఒక పదార్థం తయారు చేస్తుంటున్నాడు. అప్పుడు అన్నగాడైన ఏసా వచ్చి ఆకలితో వచ్చి, నాకు ఇది ఇవిరా తమ్ముడా, మంచి పదార్థం చేస్తున్నావు కదా భోజనము, అది నాకు కొద్దిగా పెట్టా అంటే వీళ్ళు పెట్టలా. తమ్ముడు గారు నాకు పెట్టాలంటే నువ్వు ఒక నిబంధన చేయాలన్నాడు. ఎందుకంటే నీకున్న ఆ ధనముని, నీకు ఇవ్వబడిన పెద్ద కుమారుడున్న ఆ స్థానముని నాకు ఇస్తే నీకు ఈ పదార్థం ఇస్తాను. వీడు బుర్రలేని వాడు ఏం చేశాడు? ఏసా ఆఖరికి ఏం చేసేసినాడు? సరే, నాకున్న స్థాయి, నాకున్న స్థానంని నీకు ఇచ్చేస్తా అని చెప్పి ఆ రోజు వాకు ఇచ్చేసాడు. అయిపోయి ఆ రోజు ఇచ్చిన వాకు బట్టి తండ్రి చివరి దినములో కుమారుని పిలిచి ఆశీర్వదించినప్పుడు మొదటిగా పెద్ద కుమారుడు రావాల్సిన ఆశీర్వాదం అంతా ఎవరికి పోయిందంటే యాకోబు పొందుకున్నాడు. హల్లెలూయా. అందుకే యాకోబు దేవునికి ఇష్టడుగా మారిపోయినాడు. యాకోబు సంతానము 12 కుమారుల ద్వారా ఈ రాజ్యం, పరలోక రాజ్యం కట్టడానికి వరకు యేసుక్రీస్తు దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యాకోబు తన ధనాన్ని సంపాదించుకున్నాడు. కానీ యేసా ఏమైపోయాడు? యేసా ఏమి లేకుండా పోయినా రొమ్ము తర్వాత వచ్చి రొమ్ము కొట్టుకుంటున్నాడు, తల కొట్టుకుంటున్నాడు. అయ్యో తండ్రి, నాకు ఆశీర్వాదం ఏమీ లేదా? నా తమ్ముడు నన్ను మోసం చేశాడే. సాతాను గారు మనల్ని మోసం చేస్తాడు. గుర్తుపెట్టండి దేవుని బిడ్డరా, దేవుని దగ్గర ఉన్న నిధిని, దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదమని, దేవునితో దీవెనల్ని పొందకుండా మీరు దూరంగా వెళ్ళిపోవాలని సాతాను గారు ఎన్నో మోసం చేస్తాడు. జాగ్రత్త లేకుండా ఉంటే ఆ సాతానుతో ఊరిలో పడిపోయి దేవుడు ఇస్తున్న మంచి స్థాయిని,
మంచి స్థానముని, దేవుడు ఇస్తున్న ఆ ధనముని నువ్వు పొందలేకపోతే రేపు ఎంత ప్రయాసపడినా అది తిరిగి రాదు. సీయోను సంఘ బిడ్డలకు ఇచ్చిన అభిషేకం మామూలు అభిషేకం కాదు, అది పరిశుద్ధ ఆత్మ దేవుడే మీకు అందరూ దిగి వచ్చి ఇచ్చిన అభిషేకం. పరలోక మర్మం అది. మీ ఒక్కొక్కరి గురించి పరలోక మర్మం ఉన్నది, అది మీకు తెలుసా? దేవుడు ఈరోజు చెప్తున్నాడు, గుర్తెరుగు. సీయోను సంఘంలో దేవుడు దిగి వచ్చినాడు, యేసయ్యని దిగి వచ్చినాడు, సింహాసనాసీనుడుగా ఉంటున్నాడు. ఆయన దగ్గర ఉన్న మనవి గురించి కూడా గొప్ప మర్మం ఉన్నది. ఇంత గొప్ప ధనము, ఇంత గొప్ప ధన నిధి మనం దేవుడు ఇచ్చి ఉంటే మనం ఎంత ఆసక్తి కలిగి దేవుడి కొరకు పరిగెత్తాలి. మాసమైతే మళ్ళా ఏదో ఒక నామగతంగా తీసుకుని పోతామని చెప్పి నామగతంగా తీసుకుపోయిన జీవితం ఈ రోజుతో ముగింపు వచ్చింది గాక. నీ ఒక్కొక్కరు ఉద్యోగం లేచును గాక. చిన్న పిల్లలు మారిపోతుంది గాక. యేసే ఈ ధననిధిని ఇవ్వాలని ఆయన ఈ భూలోకంలో పరిచయం చేసినప్పుడు ఒక సమయం ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు మార్క్స్ వార్త 10వ అధ్యాయం జరుగుతుంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం తీసుకోండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో దేవుడు తన అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరుగైన ధనముని ఇవ్వాలని ఈ లోకంలో ఉన్న ఒక్కొక్క బిడ్డని పిలుస్తున్నాడు. ఆ దినంలో కూడా దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన శరీరధారిగా ఉండి పరిచయం చేసిన దినముల్లో మార్క్స్ వార్త 10వ అధ్యాయం 14-15 చెబుతుంది. అక్కడ శిష్యులందరూ బాగలేని వారిని తీసుకుని వస్తున్నారు, కుంటి వారిని తీసుకుని వచ్చి యేసయ్య ప్రార్థన చేపిస్తున్నారు. అందరూ బాగైపోతున్నారు. కానీ కొన్ని మందిని ఏం చేశారంట, తన పిల్లల్ని తీసుకుని యేసయ్య దగ్గర వచ్చినారంట. హల్లెలూయా. పిల్లల్ని తీసుకుని వచ్చి యేసయ్య దగ్గర మా పిల్లలు ప్రార్థన చేసుకున్నారండి, యేసయ్య దగ్గర ప్రార్థన చేసుకుంటే మా పిల్లలు దీవించబడతారండి. శిష్యులారా కొద్దిగా యేసయ్య దగ్గర తీసుకెళ్ళండి అంటే ఈ శిష్యులు గద్దిస్తున్నారు. చిన్నపిల్లలు ఎందుకు? చిన్నపిల్లలు దూరపరచండి, చిన్నపిల్లలకు అవసరం లేదు. బాగాలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, కన్ను గుడ్డితనంలో ఉన్నవారు, కుంటి వారు ఉన్నారు, చెవులు వినపడిన చెవిట్లు ఉన్నారు. వారిని తీసుకెళ్ళి బాగు చేస్తే బాగుంటాయి కదా అని వాళ్ళందరూ దాని మీద మనసు పెట్టినప్పుడు అక్కడ చిన్నపిల్లల్ని మీరు పక్క దోస్తూ ఉంటే యేసయ్య దాన్ని చూశాడు. హల్లెలూయా. యేసయ్య చూసి ఏం చేశారంటే అక్కడ 14వ వచనం చెప్తుంది, చదువు. 10:14 మార్క్స్ వార్త 10:14. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. పరలోక నిధి, పరలోక ధనము దేవుడు ఎందుకు వస్తున్నాడు? అది పరలోక రాజ్యంలో ఉన్నది. అది ఉంచబడింది, దాచి ఉంచబడింది, రహస్యంగా ఉండింది. దాని దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే చిన్న పిల్లలకి ఇస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవుడు ఏం చెప్తున్నాడు? చిన్న పిల్లల్ని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిది. ఇలాంటి వారికి నా రాజ్యము, ఇలాంటి వారిగా మీరు మాత్రమే దేవుని రాజ్యము మంచి వాక్యం చెప్తున్నాడు. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపబడని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపబడని మీతో నిశ్చయముగా ప్రవేశింపబడలేదని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అంటున్నాడు. చెప్పండి దేవుని మహిమపరచండి. మన జీవితంలో దేవుడు చెప్తున్న మాట, చిన్న బిడ్డల వరే మీరు మారకుండా దేవుని రాజ్యం మీకు సొంతం కాదు. ఇక ఏ విషయంలో మీరు పెద్దవారుగా ఉంటున్నారో పెద్దవారుగానే ఉంటే దేవునితో మర్మాన్ని తెలుసుకోలేదు, దేవునితో ధనము మీకు రాదు. సియోను సంఘం ఈ రోజు కూడా కొన్ని విషయాలు దేవుడు చెప్తున్నాడు. చిన్న పిల్లల వరే మీరు మారకపోతే దేవుని రాజ్యం మీకు సొంతం కాదు. దేవుని రాజ్యం పరలోకానికి వెళ్ళిపోతే దేవుని రాజ్యం కాదు, భూలోకంలోనే దేవుని రాజ్యం ఉన్నది. ఈ సియోను సంఘంలో దేవుని రాజ్యము దిగి వచ్చి ఉన్నది. గట్టిగా చెప్పండి కొట్టండి గట్టిగా. పరలోక దేవుడు భూలోకానికి దిగి వచ్చినాడు. సియోను సంఘంలో ఆయన సింహాసన ఆసీనుడి దగ్గర ఉన్నాడు. ఆయనకు మహిమ కలుగును గాక.
ఆయన దేవుని రాజ్యం ఎక్కడ వేసే దిగి వస్తున్నారో అక్కడ దేవుని రాజ్యం ఉందా లేదా చెప్పండి. ఇక్కడ ఎందుకు దేవుడి రాజ్యాన్ని గురించి మాట్లాడాడు? అక్కడ ఎవరు మాట్లాడింది ఈ వాక్యాన్ని? ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారమ్మా? ఎవరు మాట్లాడింది? ఈ మాటలు ఎవరు చెప్పింది? యేసయ్య చెప్పినాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచు. ఎవరు చెప్పింది? యేసయ్య చెప్పినాడు. ఏం చెప్పినాడు? మీరు చిన్న పిల్లల్ని ఆటంకపరచవద్దు. చిన్న పిల్లలు నా దగ్గర వచ్చినాయని మీరు ఏం చేయవద్దు? ఆటంకపరచకండి. దేవుని రాజ్యము ఇలాంటి చిన్న పిల్లల వాళ్ళే మారిన వారికే, చిన్న పిల్లల వల్లే మీరు మారిన వారికే దేవుని రాజ్యము, చిన్న పిల్లల వల్లే మారిన వారికే పరలోక రహస్యము, పరలోక ధనము, పరలోక నిధి. ఎవరికంటే చిన్న పిల్లల వల్లే, కల్మిషం లేని వారికే. చెప్పలు కూడా దేవుని మహిమపరచును. చిన్న పిల్లలనే అసూయ లేని వారికే, చిన్న పిల్లలని తగ్గించుకునే వారికే అని అక్కడ శిష్యులకు బోధిస్తున్నాడు దేవుడు. అక్కడ ఆటంకం వచ్చింది ఎవరు? శిష్యులే. దేవుని తెలియని వారు కాదు. దేవుడు చెప్తున్నాడు ఈ రోజు కూడా యేసయ్య మాట వినండి. అక్కడ ఇంకో మాట కింద ఏం చెప్తున్నాడు చూడండి, బాగా గమనిస్తే, చిన్న పిల్లల వలె దేవుని రాజ్యముని అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమో ప్రవేశింప పడరని మీతో నిశ్చయంగా చెప్తున్నారు. చిన్న బిడ్డల వల్ల మీరు ఏం చేయాలంట? దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి. సియోను సంఘంలో ఉంటున్నారా? ఇక్కడ దేవుడు దిగి వచ్చి మాట్లాడుతున్నాడా? మీరు అంగీకరించకుండా ఉంటే దేవుని రాజ్యంలో నేను లేదు. దేవుడు మాట్లాడుతున్నాడంటే ఏదో మాట్లాడుతున్నారా? ఏదో మాట్లాడు. ఎవరు మాట్లాడతారు? దేవుడు చెప్తున్నాడా? ఇది దేవుడు చెప్పేది కాదు అనుకున్నారంటే అక్కడ దేవుని రాజ్యానికి వ్యతిరేకమైన సియోను సంఘంలో దేవుడే సింహాసనం వేస్తున్నారని కూర్చున్నారని చెప్పి దేవుడు మాట్లాడే సమయంలో మీరు ఆయనకు ఘనత ఇవ్వకుండా, ఆయనకు మర్యాద ఇవ్వకుండా, మీరు దాన్ని వినకుండా పోతే అది ఎవరికి నష్టము? దేవుని రాజ్యానికి నష్టం కాదు. ఆ దేవుని రాజ్యంలో మనము పోవడానికి మనమే ఏం చేసుకుంటున్నామంటే ఆటంకపరుచుకుంటున్నాం. మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే చిన్న పిల్లలే మారకుండా ఆ పరలోక ధననిధి మనకి ఎలా వస్తాయి చెప్పండి. కొన్ని టైంలో సాధారణ వాటిని మనం మోసపరుస్తారు. ఎక్కడ లేని ప్రవచన వరములు, ఎక్కడ లేని భాషల వరములు, ఎక్కడ లేని దేవుడితో సన్నిధి, ఎక్కడ లేని ఈ నూతన అభిషేకము ఈ పాలు బ్రాహ్మణం అంటే ఉంది అంటే కొన్ని మంది చెప్తున్నారు ఇంత ఊరిగా. మా మందిరం లేదే, మా సంఘంలో లేదే, మీ సంఘంలో లేదంటే ఎక్కడ లేదు అర్థమా? దేవుడే దిగి వచ్చినాడే ఇక్కడ. పరలోక దేవుడు దిగి వచ్చినాడు ఇక్కడ. రొమ్ము కొట్టుకుని రాబోతున్నారు. ప్రపంచమంతా, లోకమంతా రాబోతుంది రేపు. కానీ సియోను సంఘంలో ఉన్న బిడ్డలు నువ్వు గుర్తు తిరిగినావా? నువ్వు దాన్ని నమ్ముచున్నావా? ఎందుకు దేవుడు చిన్నపిల్లని గుర్తుగా ముందుకు పెడుతున్నాడు? చిన్నపిల్లలు ఏది చెప్పినా నమ్ముతారు. హల్లెలూయా. చిన్నపిల్లలు కల్మిషం ఉండదు, చిన్నపిల్లల్లో పాపం ఉండదు, చిన్నపిల్లల్లో సమస్తము కల్మిషం లేని మనసుతో దేవుని ఆరాధిస్తారు. హల్లెలూయా. చప్పట్లు కూడా యేసయ్య మహిమపరచండి. ఈ చిన్నపిల్లల జీవితం మనకు ఉండాలి. ప్రతి వారం దేవుడు రూపాంతరం గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా ఏ విషయంలో మనం రూపాంతరం చెందాలో చెప్పండి. ఏ విషయంలో రూపాంతరం చెందాలి? చిన్నపిల్లల గురించి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? చిన్నపిల్లలు తల్లిదండ్రులు లేకుండా ఒక్క క్షణం కూడా ఉంటారు. నిన్న ఒక కుటుంబం వర్షం టైంలో సెల్ ఛార్జింగ్ వేసుకోవాలా, కొన్ని వస్తువులు తెచ్చుకోవాలా, వర్షం పడుతుంది, రెండే అని ఆటోలు పిలిచిపోయి అంట. చిన్న పాపలు, ఒక పాప ఒక బాబు ఉన్నారు. ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ ఏ షాకు పోయినా అక్కడైతే అరుస్తా ఉంది, అమ్మారా అమ్మ దగ్గర నువ్వురా. కంటి ఎదురుగానే వాళ్ళ అమ్మ ఉంటే కూడా పిలుస్తూనే ఉంటుంది. మనము కూడా దేవాది దేవుడు మనకి ఎప్పుడు దగ్గర ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఎప్పుడు పిలుస్తున్నాము? చిన్నపిల్లలు చూడండి, తల్లి లేకుండా ఉండనే ఉండరు. మన ఎవరో కుమార్తె వేరే చూడండి, చిన్న స్త్రీ ఎక్కడ కూడా వాళ్ళ పని విడిచిపెట్టదు. అమ్మా 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 అమ్మ అంటారు. చిన్నపిల్లల మనసు అలాగే మనం చిన్నపిల్లల మనసు కలిగి దేవుని విడిచిపెట్టకూడదు ఏ సమయం కూడా. హల్లెలూయా. ఎక్కడ కూడా ఆయన విడిచిపెట్టకూడదు, ఎప్పుడు ఆయన పిలుస్తూనే ఉండాలి. ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమ ఎక్కడ లేదు. శాశ్వతమైన ప్రేమ చేత నేను పిలుస్తున్నా అంటున్నాడు దేవుడు. శాశ్వతమైన ప్రేమ మనకు చూపించిన వారి లోకంలో ఎవరు లేదండి. నీ భర్త, పిల్లలు, భార్య, బంధువులు ఎవరిని కాండ తీసుకోండి, నీ మీద శాశ్వత ప్రేమ చూపించిన వారు ఒకరు. దేవుడు మాత్రమే, ఆ యేసయ్య మాత్రమే మన కొరకు శాశ్వత ప్రేమ చూపించినాడు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు ఈ మాసం వాగ్దానంగా నేను నీకు ముందుగా వెళుతున్నా అంటున్నాడు. 2000 సంవత్సరాల ముందుకు వచ్చినప్పుడు ఆ చిన్నపిల్లని ఆటంకపరుస్తున్న శిశుని ఆయన కోపపడి గద్దించి
చిన్నపిల్లల వల్లే మారండి అయ్యా, చిన్నపిల్లల వల్లే అన్నిటిని తగ్గించుకోండి అయ్యా, అప్పుడే నీకు పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తారు. ఎందుకు దేవుడు ఆయన చెప్పింది మాత్రమేనా? ఆయన కూడా అదే జరిగించినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి మనస్తత్వం ఎక్కడ తెలుసా మీకు? చిన్న పిల్లల వల్లే మనసు కలిగిన దేవుడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి కొట్టండి. ఈ రోజు మనం ఎన్ని తప్పులు చేసి వచ్చి, ఏమేమి చేసి వచ్చి మనం చేసి వచ్చి ఇంత మనం తెలుసుకోవాలి. తెలుసా? తెలియదు. ఈ మాసం అంతా ఏం జరిగించినాము, ఏ దేవుడికి ఇష్టం లేని క్రియలు చేశాము, అన్నీ తెలుసు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే చిన్న పిల్లల వల్లే మారి ఆయన మనసు ఆయన మనసుగా మార్చుకుని చిన్నపిల్లల మనసు వల్లే తప్పులు ఏం చేసేస్తాడు? క్షమించేస్తున్నాడు. హల్లెలూయా. చిన్నపిల్లలు తప్పులు క్షమించరా లేదా? పిల్లలు కొట్టుకుంటారు చిన్న విషయంలో, వాళ్ళకి ఒకరు కొట్టుకుంటారు. అంచిన విషయం చూస్తే వాళ్ళు ఒకటిగా ఏమైపోతారు, సమాధానం అయిపోతారు, సహవాసం కలిసిపోతారు. కానీ పెద్దవాళ్ళు అలా ఉంటారు, ఒక్క మాట పలికితే సార్ ఎన్ని ఏళ్ళైనా కూడా మర్చిపోదు. కానీ చిన్నపిల్లలు అలా ఉంటారు, కల్మిషం లేని మనసు, పాలు వంటి మనసు ఉంటారు. అలాంటి మనసు కలిగిన వాడు మన యేసయ్య. అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు కనుకనే ఈ లోకమంతా, ఈ భూమి అంతా ఎంత ఘోర పాపం చేస్తూ ఉంటా కూడా ఆ చిన్న పిల్లల మనసుని కలిగిన దేవుడు అన్నిని క్షమిస్తూ ఈ లోకముని మరలా ప్రేమిస్తూ ఆయన ప్రేమాసురుడిగా సింహాసనాసురుడిగా ఉంటున్నాడు. గట్టిగా చెప్పబడి దేవుని మహిమపరచు. నా పాపము నీ పాపము క్షమించబడుతుంది. ఈ రోజు బల్లా తీసుకున్నానికి మనకి ఏ అర్హత లేదు, మన దగ్గర ఏ మంచితనం లేదు, ఏది కరెక్ట్ గా ఉన్నామని ఎవరైనా చేయగలుగుతామా? ఎత్తలేదు. కానీ ఆ చిన్న పిల్లల మనసు కలిగిన దేవుడు 2000 సంవత్సరాల ముందుగా ఈ లోకాన్ని దిగి వచ్చి మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45 వచనం చదువు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన వేదనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను అనెను. హల్లెలూయా. మనుష్య కుమారుడుగా ఆ చిన్న పిల్లల మనసు కలిగిన దేవుడు ఈ లోకంలో ఉన్న పాపములు అన్నిని మోసుకుని పోయి గొర్రె పిల్లగా ఎట్లా వచ్చాడంట? ఎలాగ వచ్చాడంట? మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదంట. హల్లెలూయా. నీ కొరకు పరిచారం చేయదని కొరకు ఎన్నో లోకంలో ఉన్నాయి. నీ దగ్గర పరిచారం చేసుకుంటాడు. ఒక మంత్రి గారి దగ్గర పోతే మీకు అందరూ తెలుసు, పాలులు అన్నవాళ్ళు ఏదైనా చిన్న విషయం అయితే మీకు మొదటిగా ఎక్కడ పోతారు? తాయి తెలుసుకుని వెళ్తారు, ఏదో ఒక పనికి వెళ్తారు మంత్రి గారి దగ్గర. వాడు మీ దగ్గర ఏం చేసుకుంటాడు? మీకు ఆయన పరిచయం చేస్తారా, మీరు అతనికి పరిచయం చేస్తారా? మీరు వెళ్ళి ఆయనకి ఏమేమి పెట్టాలో అన్ని పెట్టి పరిచయం చేసి వస్తారు. అలాగో కాలం శివుడు సంతడు ఎంతో మందికి సాక్ష్యం చెప్పిన. కానీ మన దేవుడు ఎలాగ వచ్చాడంట ఈ లోకానికి? మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడంట? అక్కడ చదువు మళ్ళా 10:40 చదువు. మైకి చదువు, మైకి చదువు, గట్టిగా చదువు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన వేదనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. హల్లెలూయా. చెప్పబడి దేవుని మహిమపరచు. చిన్న పిల్లల వలె మనసు కలిగింది. సీయోను సంగమా, ఈ రోజు బల ఎందుకు వరకు తెలుసా? ఇదేని కొరకు రూపాంతరం మనందరూ చిన్నారు తెలుసా? చిన్న పిల్లల వలె మారిపోవాలి. ఆనాడు యేసయ్య చిన్న పిల్లల వలె మనసు కలిగి మనందరికి పరిచయం చేశాడు. మనందరి కొరకు ఆయన శిలువను మోసుకున్నాడు. మనందరి కొరకు తిరిగి సేవ చేశాడు. అది మాత్రం కాదు, ఈనాడు కూడా సజీవుడిగా మన కొరకు సేవ చేస్తున్నాడు. అందుకే ఈ రోజు వాగ్దానం ఇచ్చాడు, నేను ముందుగా వెళ్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో నీకు ముందుగా నేను వెళ్ళిపోతున్నాను, నీ ముందుగా పోతున్నాను. దేని గురించి కూడా నువ్వు ఆలోచన పెట్టుకోవద్దు. ప్రతి కార్యంలో చిన్న పిల్లల వలె నేను నీకు ముందుగా దేవుడుగా, సజీవుడుగా, రక్షకుడుగా ఇనుప తలుపులను, ఇతడి తలుపులను, ఇనుప గెడలను నేనేం చేస్తాను? విరగొడతాను. ఏ విషయం కూడా మన శక్తి చేత, మన బలం చేత కాదు. దేవుడు తన ఆత్మ ద్వారా మనలోంటి ఆయన సమస్తం జరిగిస్తున్నాడు. ఆయన ఆత్మ కార్యాలు సీయోను సంఘం పట్ల జరుగుతుంది.
ఉద్యమాన్ని గురించి ప్రతి ఆదివారం దేవుడు ఎంతో గొప్ప ప్రవచనం చెప్తున్నారు. కానీ ఎంతమంది దాన్ని పెట్టి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఈ ఉద్యోగ పరిచయంలో మేమందరూ ఎంత ధన్యులు ప్రభువా. చిన్న పిల్లలే మారి మీరందరూ యేసయ్యతో ప్రవచన పరిచయంలో మీరందరూ కూడా పిలువబడిన పిలుపులో దేవుని కొరకు లేవనెత్తబడి ఆయన చెప్పిన పరిచయం చేస్తే ఎంత ఆనందమైన చెప్పారు. మనం కూడా చిన్న పిల్లలు మారిపోతే ఎంత సంతోషపడతారు దేవుడు. ఇంకా మనుషుల్లో ఒకరొకరు ప్రేమ లేక, ఒకరొకరు మీరు సమాధానం లేక, ఏ శోధనలో ఏ దాంట్లో పడుతున్నారో అది సాతాను మీకు ముందుకు వేసిన ఇత్తడి తలుపులు. హల్లెలూయా. ఆ ఇనుప గడిలు దాన్ని ఈరోజు దేవుడు విడగొట్టాలని, దొరగొట్టాలని దేవుడు దిగి వచ్చినాడు. ఈరోజు బల్లా ద్వారా మన అందరికీ విడుదల ఇవ్వబోతున్నాడు. దాని గురించి సిద్ధపడుతున్నావా? దేవుడి సంగమా, ఈరోజు వాగ్దానం దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చాలంటే ఆయన దేని కొరకు వచ్చినాడు తెలుసుకో. ఆ చిన్న పిల్లలోని మనసు కలిగిన దేవుడు పరిచారం చేయించుకున్నట్టుగా రాలేదు. నేను దేవుడు నాకు వచ్చి పరిచారం చేయండి, నాకు ఇది తెచ్చిపెట్టండి, అది తెచ్చిపెట్టండి, నాకు ఈ బలులు ఇవ్వండి, ఆ బలులు ఇవ్వండి అడగలేదు. ఎక్కడ కూడా ఎవరి దగ్గర పోయి ఆయన నిలబడలా. ఆయన అందరికీ ముందుగా వెళ్ళి వారికి ఏ సమస్యలు ఉందో, ఏ బాధలు ఉందో, ఒక చిన్న పాప చిన్నదాని జరుగుతుంది. బైబిల్లో మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో రాయబడింది. 34-49 వచనాలు ఉంటుంది. సమయం లేదు కాబట్టి నేను వివరించలేదు, త్వరగా వెళ్ళిపోతాను. ఆ చిన్నదానితో తండ్రి గారు సమాజపు నాయకుడు, ఆ నాయకుడితో కుమార్తెకి మరణం వచ్చింది, రోగం వచ్చి మరణం వచ్చేసింది. మరణము దగ్గర వచ్చినప్పుడు ఆయన యేసయ్య వెతుకుని వస్తున్నాడు. యేసయ్య దగ్గర వచ్చి, అయ్యా నా కుమార్తె, చిన్న కుమార్తె, నువ్వు చిన్నపిల్లలు ఎక్కువ ప్రేమిస్తావు కదా, నా చిన్న కుమార్తె భయంకరమైన బాధతో ఉంటుంది అయ్యా, మరణ బాధతో ఉంటుంది. అప్పుడు దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను వచ్చి నీ ఇంట్లో ఆ కుమార్తెని స్వస్థపరచాలని చెప్తున్న సమయంలో వారి ఇంటి నుంచి కొద్ది మంది వచ్చినారంట. 35వ వచనంలో చూస్తే ఆయన ఇంకను మాట్లాడుచుండగా, మార్క్స్ వార్త 5:35, సమాజ మందిరం అధికారి ఇంటిలో నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవు ఇంక బోధకుడిని శ్రమ పెట్టవద్దు అనేది. ఏం చెప్తున్నారు? కొన్ని మంది నుంచి ఏం చెప్తున్నారు? ఆ కుమార్తె చనిపోయిందయ్యా, సమాజ మందిరపు అధికారి, నీ కుమార్తె వరకు నువ్వు ప్రార్థన చేసి ఆయనని పిలుచుకుని పోతాను వచ్చినావు, కానీ నువ్వు వచ్చిన సమయంలో నీ కుమార్తె చనిపోయింది. ఇక్కడ ఎందుకు నువ్వు బోధకుడిని బాగా ఇక్కడ తొందర పెట్టవద్దో, శ్రమ పెట్టవద్దో, రా ఇంటికి పిలుస్తున్నారు. అప్పుడు యేసు ఏం చెప్తున్నాడు చూడండి, చదువు 35 నుంచి చదువు. మార్క్స్ వార్త 5:35. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటిలో నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినదని నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావు అనేది యేసు చెప్పిన మాట బాగొచ్చింది. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక బాగొచ్చింది. ఈ మాట ఇక చదివింది మన చెప్పారు. ఏం చెప్పబడిందంటే, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడకము నమ్మిక మాత్రము సమాజ చెప్పి. అక్కడ చనిపోయింది. కొన్ని మందులు వాళ్ళ ఇంట్లో బంధువులు వచ్చి చెప్తున్నారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది అయ్యా, యేసయ్య నీ పిలిచిన వస్తే ప్రార్థన చేస్తే నా కుమార్తె బాగైతాని అనుకుని నువ్వు వెళ్ళి యేసయ్యని తొలగుని వస్తున్నావు, కానీ ఆయన రాముదుగానే అయిపోయింది పని. నీ చిన్న కుమార్తె చనిపోయింది. ఆ మాట నిన్న ఎట్లా ఉంటారు తండ్రి, ఎలా ఉంటారు? కానీ మీరు చెప్తూ ఉంటే అక్కడ దేవుడు దాన్ని విని ఏం చేశారంటే, యేసు ఏం చెప్తున్నారు చూడండి, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా రాయబడింది. అంటే దాన్ని లెక్కనే చేయలేదు. ఎందుకంటే మన దేవుడు ఎవరు? ఇద్దరి తలుపులు ఏం చేస్తాడు? పగలగొట్టేవాడు, చెప్పడం కూడా ఇద్దరిని మైండ్. ఇద్దరి తలుపుని ఎవరైనా పగలగొట్టే దేవుడు. ఇనుప గదిలను
వెనగొడతాడు. ఇక్కడ మరణమును ఇతడి తలుపు వేసింది సాధారణగాడు. ఈ సమాజం మందిర అధికారి తన కుమార్తెని మరణానికి అప్పగించినాడు. ఎంతో ప్రయాసపడ్డాడు, డాక్టర్ ఎంతో చూపించినాడు, బతుకులా. చివరిగా ఏసీ తొలగిపోతాను వస్తే మార్గంలోనే ఆ తల్లి ప్రాణం పోయింది. అప్పుడు ఇక్కడ వారందరూ చెప్పినప్పుడు దేవుడు అక్కడ ఒక్క మాట అంటున్నాడు. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము అన్నాడు. హల్లెలూయా. చెప్పడం కూడా దేవుని మైనపరుస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు వాగ్దానం ఉన్న మరణం కదా. అంతకాలంలోనే నిధి, రహస్య స్థలంలో ధనం నీకు కావాలన్నా నీ లోకంలో ఉన్న ఏది కూడా నమ్మవద్దు. అక్కడ మరణం వచ్చింది, లోకంలో జరిగింది ఆ చిన్న కుమార్తెకి. కానీ దేవుడు చెప్తున్నాడు, దాన్ని లెక్క పెట్టలేదంట, లక్ష్యం పెట్టలేదంట. దాన్ని భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. అలాగే ఆయన నమ్మిక ఉంచినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ కింది వాక్యంలో చూస్తే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, అక్కడ వెళ్ళి ఆ తల్లిని లేపినట్టు మనం చూస్తున్నాం. 42-43 చూస్తే ఆ చిన్నదాని దగ్గర వెళ్ళి ఏసీ ఏం చేశారంట, అక్కడ ఒక మాట పలుకుతున్నాడు. ఆ చిన్నదాన్ని చేయి పెట్టి తలింతగుమి అన్నాడు. అంటే దానికి ఏం అర్థం అంటే, ఆ మాటకి చిన్నదనా లెమ్ముని నీతో చెప్పుచున్నాడు అన్న అర్థం అంట. ఆ మాట చెప్పగానే వెంటనే ఆ చిన్నది లేచి నడువసాగింది. హల్లెలూయా. ఆమెకు 12 సంవత్సరాలు ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయము పొందిరి. హల్లెలూయా. దేవుడు అక్కడ విస్మయం పొందేంతది ఇంతవరకు జరగని కార్యం జరిగించినాడు. మరణానికి వెళ్ళిపోయిన ఒక చిన్న పాప, చిన్నదాన్ని 12 సంవత్సరాలు చిన్న బిడ్డ, ఆమెను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలని దేవుడు ఆమెకు ప్రాణం ఇచ్చి మరణముని తీసుకెళ్చిన సాధారణతో ఇత్తడి తలుపుని పగలగొట్టి ఆ ఇనుప గడలని విర్రగొట్టి ఆ పాపని ప్రాణంతో లేపిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ దేవుడు నమ్ముకున్నారు. ఆ ఇంట్లో మరణించిన సమయంలో యేసయ్య వెళ్తుంటే ముందు వాక్యంలో రాయబడింది, వారందరూ ఆయన అపహసించినారు. రాయబడిన మాట చదువు, ముందు మాటలు ఏం రాయబడింది చూడు. వారందరూ అక్కడ ఏం చేశారంట, ఆయన్ని అపహసించిరి అని రాయబడింది. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోవలేదు ఆయన చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆయనను అపహసించిరి. హల్లెలూయా. దేవుని అపహసిస్తున్నారు. దేవుడు చెప్పిన నమ్మల. ఈ బిడ్డ ఇక్కడ చనిపోలేదండి, ఈ బిడ్డ నిద్రపోతుంది అంటున్నారు. దేవునితో చూపులో ఏది కూడా అసాధ్యమే కాదు. పాలూరు పరిచర్య ఆయన సమస్తం సాధ్యమే. పరిశుద్ధ పుస్తకం విడుదల ఆయన సాధ్యమే. యేసయ్య దిగి వచ్చి పాలూరులో సింహాసనం వేసి కూర్చున్నాడని ఈ లోకమంతా, ఈ ప్రపంచమంతా తెలుసుకుని రాబోయి గొప్ప విషయం లేకపోయేది ఆయనకు సాధ్యమే. ఇక్కడ అందరూ ఏమనుకున్నారు, నా కుమార్తె చనిపోయి ఎన్నో గంటలు అయిపోయినాయి, వాళ్ళ తండ్రి గారు యేసయ్యను పిలిచిన వస్తాను పోయినాడు. కానీ మరణించిన తర్వాత యేసయ్య వచ్చాడు. ఇంకా ఎవరు కూడా ఏం చేసుకోలేదని వాళ్ళ బంధువులంతా అక్కడ ఏడుస్తూ ఉన్న సమయంలో యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, ఈ చిన్నది మరణించలేదు, నిద్రపోతుంది అని చెప్తే వాళ్ళందరూ ఏం చేశారంట, అపహసించినారంట. యేసయ్యని అపహసించినారంట. అప్పుడు కూడా చూడండి, ఆయన చిన్న పిల్లలు మనసు కలిగిన వాడు కనుక వారు చెప్పిన ఏది కూడా లెక్క పెట్టగా అక్కడ తన శిష్యులని వాళ్ళ తండ్రిని మాత్రం పిలుచుకుని లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ బిడ్డను బతికింది. హల్లెలూయా. దేవుని బిడ్డ, చిన్న పిల్లలు మనసు కలిగి మన రూపాంతరం చెందితే ఈ రోజు కూడా యేసయ్య చేసిన పరిస్థితి మనం కూడా చేయగలుగుతాం. ఎందుకంటే మనలో ఎవరున్నారు, యేసయ్య ఉన్నారు. అందుకే ఈ రోజు కూడా వాగ్దానం ఇస్తున్నాను, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో, ఎక్కడైనా సరే నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలి. ఎందువరకు మన దేవుడు ఏర్పరుచుకున్నాడు, ఆయన పరిస్థితి ఎందుకు పిలుచుకున్నాడు, పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనని నీవు గుర్తెరగాలని పిలుచుకున్నాడు. దాన్ని గుర్తెరిగినావా? అంటే గుర్తెరిగితే ఎప్పుడు తెలుసుకో, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలంని సమానంగా చేస్తా అంటున్నాడు. ఇత్తడి తలుపులను పగలగొడతా అంటున్నాడు. ఇనుప గడియలను వెలగొడతా అని చెప్తున్నాడు. నువ్వు మారితే ఈ గొప్ప కార్యాన్ని జీవితంలో జరుగుతుందా?
ఇది ఆయన పరిచయం చేయాలని బలాష్టం. చిన్న పిల్లలుగా మారకుండా ఇంకా మనం లోక వైపు, లోక కార్య, లోక మనుషులు, వాళ్ళతో ఆలోచనలు, వాళ్ళతో క్రియలు మనలో ఉంటే ఇంకా నన్ను గణపరచవారిని గణపరుస్తా అని చెప్పిన దేవుడు. ఆ మాటలు ఇంకో కింద రాయబడింది, నన్ను గణహీన పరిచేవారిని వారే గణహీన పొందుతారని రాయబడింది. గణపరిచేవారిని గణపరుస్తాడు, ఆయన తుడిగించేవారు, ఆయన గణపరిచిన వారిని ఆయన గణహీనం చేయలేట, వారే గణహీనం అయిపోతారు. అంటే గణము లేకుండా వెళ్ళిపోతారట వారే. అంటే దేవుని మనం గణపరిచినప్పుడు మనం గణపరచబడతాం. దేవుడిని మనం గణపరచకుండా ఉంటే ఆయన ఎవరిని తోసేసేవాడు కాదు, ఎవరిని సృష్టించేవాడు కాదు. ఈ చిన్నదాని ఇంటికి వెళ్ళిన యేసయ్య అక్కడ ఏం చేస్తున్నాడు? వాళ్ళు అవకాశిస్తున్నారు. అప్పుడు కూడా ఆ బిడ్డను తోసివేయాల. వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులు ఏం చేసినా కూడా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ చిన్నదాన్ని బతికించిన, అది చిన్నపిల్లల వాళ్ళ మనసు కలిసిన కల్మిషం లేని మనసు కలిగిన యేసయ్య. అందుబట్టి ఆయన మీరు ఎవరు దూషించినా, ఎంత నిందించినా, ఎంత అవమానపరిచినా, పాలు గ్రామం అంతా ఎంతో నిందించింది, కానీ ఎవరిని దేవుడు శిక్షించాడు, ప్రేమిస్తూనే ఉంటున్నాడు. గణనీయం చేసిన వారు వారినే వెతుకుని గణనీయం వస్తారు. వాళ్ళు దేని ఇచ్చినారో అది వాళ్ళకి వస్తున్నారు. అది దేవుడు చేసింది కాదు. మన దేవుడు ప్రేమ స్వరూపి, అందరినీ ప్రేమించే దేవుడు. చిన్న పిల్లల మనసు కలిగి దేవుని కనపరిస్తే ఈ రోజు కూడా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వారు. మన జీవితంలో కూడా ఈ బల్ల ద్వారా మనమందరూ చిన్నపిల్లల వల్లే రూపాంతరం చెందుతుంది కాక, ఒక నూతన సృష్టిగా మారిపోతుంది కాక. దేవుడు మన మధ్యలో మాట్లాడిన ప్రతి మాట వరకు దేవునికి స్తోత్రం చెప్పి, దేవునికి చెప్పండి బట్టి మైపర్సండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు లేచి నిలబడతాం, ఆరాధన చేస్తాం, బలాకు సిద్ధపడతాం. మన మధ్యలో దేవాది దేవుడు సింహాసనాసీనుడుగా ఉండి మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చినట్టుగా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇప్పుడు కూడా మనందరికీ బలా దయచేస్తుంది కాక. చిన్నపిల్లలనే మారి బలాకు సిద్ధపడుతుంది కాక. హల్లెలూయా. స్తోత్రం అందజేసినప్పుడు దేవునికి మహిమ చెల్లిస్తూ ఆయన కనపరుస్తాను. పరిశుద్ధ ఆత్మదేవుడు ఏ విషయం మాట్లాడాలో నాకు తెలియదు. నీతో మాట్లాడిన ప్రతి మాటలు, మనం ఒక్కొక్కరితో మాట్లాడిన మాటలు అన్నీ ఆయన నీళ్ళు కొట్టి ఫలింప చేసిన గాక. మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు ఆయన. సేవ చేయించుకోవడానికి రాడు, సేవ చేయడానికి వచ్చాడు. పాపంలో మనం పడిపోయి ఉంటే ఆ శిలువ మాడు మీద మన కొరకు ఆయన సేవ చేశాడు. ఆ కొట్టబడిన గొర్రె పిల్లగా శిలువలో ఆయన ఆనాడు వెళ్ళకపోతే ఈ రోజు మన బల తీసుకునేవారు కాదు, మన పాపాలు క్షమించబడేది కాదు. మన పాపాలు క్షమించబడి ఉంటే ఆనాడు యేసయ్య సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చినాడు చెప్పిన దేవుడు. మన కొరకు పరిహార్థ బలిగా, ప్రతిగా, మన పాపానికి ప్రతిగా, మన శాపానికి ప్రతిగా శిలువలో ఆయన అప్పగించబడి, అప్పగించబడిన గొర్రె పిల్లతో రక్తము ఆయన శరీరం ఇక్కడ ఉన్నది. ఎంత భయభక్తి కలిగి నువ్వు తీసుకున్నావో అంతలంతా నిన్ను దేవుడు గణపరుస్తాడు. ఈ వాగ్దానం నెరవేరుస్తాడు. నీకు విరోధంగా ఏ ఇద్దరి తలుపులు ఉన్నా నీకు ముందుగా ఆయన వెళ్ళి పగలగొట్టాడు, ఈడుప గడిలను వెలగొట్టాడు. ఈ వాగ్దానం కూడా నెరవేర్చబడిన కాక యేసు నామములో కల్వరి నాయకుడా నా ప్రాణనాథుడా. అందుకు లేచినప్పుడు దేవుని ఆరాధన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. బల్లాపూర్వకు సిద్ధపడి ఆరాధనలు అందరూ ఏకీపించండి. పరిశుద్ధ ఆత్మ దేవుడిగా మన మధ్యలో ఉన్న దేవుడు, సింహాసనాసనుడుగా ఉన్న యేసయ్య మన మధ్యలో ఆయన దిగి వచ్చి బలపరిచి అభిషేకంతో నింపి తన వాక్యంతో, తన వాగ్దానంతో నింపిన దేవుడు మన మధ్యలో ప్రవచనగా వచ్చి మాట్లాడుతుంది.
Likamana tulaba shalaria tulaba. Lihotala biyamanta likyantala busha. కల్వరి నాయకుడా నా ప్రాణనాథుడా కల్వరి నాయకుడా నా ప్రాణనాథుడా సిలువను మోసిన జయశీలుడా రక్తము కాచిన పరిశుద్ధుడా సిలువను మోసిన జయశీలుడా రక్తము కాచిన పరిశుద్ధుడా యేసు రక్తము జయమిచ్చును శివ రక్తము యేసు రక్తము జయమిచ్చును శివ రక్తము జయ జయము కల్వరి నాయకుడా నా ప్రాణనాథుడా కల్వరి నాయకుడా నా ప్రాణనాథుడా గ్లోరీ దేవునికి మహిమ కలుగుగాక. నా పాపం బ్రతుకును మార్చావయ్యా, నా శాప నిద్రలను విడిపించినావు. నా పాప బ్రతుకును మార్చావయ్యా, నా శాప నిద్రలు విడిపించినావు. నా పాప బ్రతుకును మార్చావయ్యా, నా శాప నిద్రలు విడిపించినావు. నీ శిలువ దర్శనమే నీ నిత్యమైన మార్గం నన్ను నడుపును. నీ శిలువ దర్శనమే నీ నిత్యమైన మార్గము నన్ను నడుపును. యేసు రక్తము జయమిచ్చును శివ రక్తము జయం జయమాయ పలుకమా. యేసు రక్తము జయమిచ్చును శివ రక్తము జయం జయము కల్వరి నాయకుడా నా ప్రాణనాథుడా కల్వరి నాయకుడా నా ప్రాణనాథుడా సిలువను మోసిన జయశీలుడా రక్తము కాచిన పరిశుద్ధుడా సిలువను మోసిన జయశీలుడా రక్తము కాచిన పరిశుద్ధుడా యేసు రక్తము జయం జయము శివ రక్తము జయం జయము యేసు రక్తము జయమిచ్చును శివ రక్తము జయం జయము కల్వరి నాయకుడా నా ప్రాణనాథుడా బానిస సంఖ్యలు తొలగించినావు, నా శత్రులెదుట జయమిచ్చినావు. బానిస సంఖ్యలు తొలగించినావు, నా శత్రులెదుట జయమిచ్చినావు. నీ శిలువ మరణము కృపలతో రాజ్యము స్థిరపరచెను. నీ శిలువ మరణము కృపలతో రాజ్యము బలపరచెను. అందరూ యేసు రక్తము జయమిచ్చును శిలువ రక్తము జయం జయము యేసు రక్తము జయమిచ్చును శిలువ రక్తము జయం జయము యేసు రక్తము జయమిచ్చును శిలువ రక్తము జయం జయము కల్వరి నాయకుడా
పరిశుద్ధుడా, సిలువను మోసిన జయశీలుడా, రక్తము కార్చిన పరిశుద్ధుడా, యేసు రక్తము జయమిచ్చును, సిలువ రక్తము జయం జయము, యేసు రక్తము జయమిచ్చును, సిలువ రక్తము జయం జయము, యేసు రక్తము జయమిచ్చును, సిలువ రక్తము జయం జయము, యేసు రక్తము జయమిచ్చును, సిలువ రక్తము జయం జయము. కల్వరి నాయకుడా, నా ప్రాణనాథుడా, కల్వరి నాయకుడా, నా ప్రాణనాథుడా, సిలువను మోసిన జయశీలుడా, రక్తము కార్చిన పరిశుద్ధుడా, సిలువను మోసిన జయశీలుడా, రక్తము కార్చిన పరిశుద్ధుడా, యేసు రక్తము జయమిచ్చును, సిలువ రక్తము జయం జయము, యేసు రక్తము జయమిచ్చును, సిలువ రక్తము జయం జయము. చీకటి కిరణాలు తొలగించినావు, నీ వాక్య వెలుగులో నన్ను నడిపినావు, చీకటి కిరణాలు తొలగించినావు, నీ వాక్య వెలుగులో నన్ను నడిపినావు, ఈ సిలువ మార్గములో రక్షణలోనికి నన్ను నడుపును, ఈ సిలువ మార్గములో రక్షణలోనికి నన్ను నడుపును, యేసు రక్తము జయమిచ్చును, సిలువ రక్తము యేసు రక్తము, యేసు రక్తము యేసు రక్తము, యేసు రక్తము యేసు రక్తము, కట్లు తెచ్చిన రక్తము జయమిచ్చును, సిలువ రక్తము జయం జయము, యేసు రక్తము జయమిచ్చును, భాషలు రక్తము జయం జయము, యేసు రక్తము జయమిచ్చును, సిలువ రక్తము జయం జయము, యేసు రక్తము జయమిచ్చును, దేశపాపము జయం జయము, యేసు రక్తము జయమిచ్చును, సిలువ రక్తము జయం జయము. పరిశుద్ధ నాయకుడా, నా ప్రాణనాథుడా, కల్వరి నాయకుడా, నా ప్రాణనాథుడా, సిలువను మోసిన జయశీలుడా, రక్తము కార్చిన పరిశుద్ధుడా, సిలువను మోసిన జయశీలుడా, రక్తము కార్చిన పరిశుద్ధుడా, యేసు రక్తము జయమిచ్చును, రక్తము జయం జయము, యేసు రక్తము జయమిచ్చును, సిలువ రక్తము జయం జయము. నా పాప బ్రతుకును మార్చావయ్యా, నా శాపనిందలు తొలగించినావు, నా పాప బ్రతుకును మార్చావయ్యా, నా శాపనిందలు తొలగించినావు, ఈ సిలువ దర్శనమే నీ నిత్యమైన మార్గం, ఈ సిలువ దర్శనమే నీ నిత్యమైన మార్గము, జయం జయము, యేసు రక్తము జయమిచ్చును, యేసు రక్తము జయం జయము, యేసు రక్తము జయమిచ్చును, సిలువ రక్తము జయం జయము. కల్వరి నాయకుడా, నా ప్రాణనాథుడా, కల్వరి నాయకుడా, నా ప్రాణనాథుడా, సిలువను మోసిన జయశీలుడా, రక్తము కార్చిన
ఎవరొస్తులు మాట్లాడంట దేవుడు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడంట. ఎవరొస్తులు మాట్లాడండి, ఎవరి పిల్లలు మాట్లాడండి, అభిషేకం, అగ్ని అభిషేకం, నూతన అభిషేకం. మీ పరిశుద్ధ రక్తంలో ఒకరు బిడ్డని కడగండి అయ్యా. మమ్మల్ని కడగండి, మమ్మల్ని కడగండి, నన్ను కడగండి, అడగండి ఏసేయాలను కడగండి, మా అందరినీ కడగండి, అడగండి 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 ఏసేయాన్ని అడగండి. అడగండి ఏసేయా, ఈ రక్తంలో నన్ను కడగండి అయ్యా, నా పాపాలు క్షమించండి అయ్యా. అడగండి అడగండి అడగండి. దేవుడి సముఖంలో ఆయన మనతో రాసిన రక్తంలో ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఓ ద్వారం తెరిచిన దేవుడు, ఆయన బలిపీఠం దగ్గర నిలబడాలని నీ కొరకు రక్తం రాసిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. నామంలో టచ్